హలో మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్. మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మన అరిథమెటిక్ 3.0కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది, బేసిక్ లెవెల్. నెక్స్ట్ తర్వాత డిస్కౌంట్కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ ఆ డిస్కౌంట్లో మనం జనరల్గా ఇంట్రొడక్షన్ పార్ట్ అనేది నేర్చుకున్నాం. తర్వాత మనకు ఏం చేసుకున్నాం అంటే ఆ డిస్కౌంట్ అనేది 2% ఇచ్చినప్పుడు ఎలా చేస్తాం అంటే X% ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసినాం, X%, Y%, Z% ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసినాం, దాని గురించి డిస్కస్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కౌంట్కు సంబంధించిన టాపిక్లో సబ్ టాపిక్ ఏంటంటే ఒకసారి చూడండి, ఓకేనా. ఒక కాన్సెప్ట్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏంటి అంటే ఆ కాన్సెప్ట్ అనేది డిస్హానెస్ట్ షాప్ కీపర్ లేదా డిస్హానెస్ట్ డీలర్ అంటాం, లేదా ఫాల్టీ వెయిట్ అంటాం. దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఏంటిది, దీని యొక్క మీనింగ్ ఏంటంటే మోసపూరిత వ్యాపారి లేదా దగాకోరు వ్యాపారి లేదా మోసపూరిత దుకాణదారుడు అని మనం దీని గురించి డిస్కస్ అనేది చేయబోతున్నాం. మీరు సెంట్రల్లో చూసినట్లయితే అంటే ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ ఇలాంటి దాంట్లో చూసినా కూడా, నెక్స్ట్ రైల్వేకి సంబంధించింది మనకు ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, తర్వాత మనకు ఏఎల్పికి సంబంధించిన క్వశ్చన్స్ చూసినా కూడా, నెక్స్ట్ తర్వాత మనకు స్టేట్లో చూసినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్, నెక్స్ట్ తర్వాత మనకు ఇది తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించింది అంటే ఎఫ్ఆర్ఓ కావచ్చు, ఎఫ్ఎస్ఓ కావచ్చు, ఎఫ్బిఓకి సంబంధించినవి కావచ్చు. దీంట్లో సంబంధించిన దాంట్లో ఈ సబ్ టాపిక్ సంబంధించిన ఏముంటదంటే ఈ డిస్హానెస్ట్ డీలర్కి సంబంధించిన క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. మరి ఇది ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం. మనం ఇంతకుముందు ప్రతి వీడియోలో కూడా ఒక్కో క్వశ్చన్కు 3 నుంచి 4 మెథడ్స్ అనేది డిస్కస్ అనేది చేయడం జరిగింది కదా. అంటే ఒక్కో క్వశ్చన్ ఇచ్చినప్పుడే ఓకేనా ప్రాసెస్ అనేది నేర్చుకున్నాం, నెక్స్ట్ ఫార్ములా అనేది నేర్చుకున్నాం, లాజిక్ అనేది నేర్చుకున్నాం, త్రూ ఆప్షన్ ద్వారా ఎలా సాల్వ్ చేయడం కూడా నేర్చుకున్నాం. సేమ్ అలాంటిదే ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా మనం 3 నుంచి 4 మెథడ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలి, లేదు నేను సింగిల్ మెథడే చేస్తా అంటే ఓకేనా ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఓకేనా. దానికంటే ముందు మనం డిస్కస్ చేసే కంటే ముందు ఆల్రెడీ మనం ఆఫ్లైన్ బ్యాచ్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటిది అంటే మనకు కొత్త బ్యాచ్ అనేది ఈ ఆఫ్లైన్కి సంబంధించిన న్యూ బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆల్రెడీ ఇక్కడ మనం మెన్షన్ చేసినాం 8th మే మార్నింగ్ 9 గంటలకు, ఓకేనా. ఎప్పుడంటే చూడండి మనకు మే 8th థర్స్డే రోజు, ఓకేనా. అడ్రస్ ఒకసారి చూసినట్లయితే దిల్సుఖ్ నగర్, మెట్రో పిల్లర్ నెంబర్ 1529, మనకు సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కకు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ 3rd ఫ్లోర్ ఉంటుంది. ఆ 3rd ఫ్లోర్లో కొత్త బ్యాచ్ అనేది మనం ప్రారంభించడం జరుగుతుంది. అంటే స్పెషల్ మ్యాథ్స్ ఉంటుంది. ఒకవేళ మీకు స్పెషల్ మ్యాథ్స్ కావాలంటే స్పెషల్ మ్యాథ్స్ ఉంటుంది. నాకు మ్యాథ్స్తో పాటు జిఎస్ కావాలంటే ఆ జిఎస్ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ అనట్లేదు ఇక 2025-2026లో మీరు జాబ్ కొట్టాలని ఎవరైతే దృఢ సంకల్పంతో కసితో ఉన్నారో వారు వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి, ఓకేనా. మనం స్పెషల్ మ్యాథ్స్ అని చాలా మంది అంటారు. స్పెషల్ మ్యాథ్స్ గురించి కూడా ఒకసారి అనౌన్స్ చేసినాం ఇంతకుముందు వీడియోలో, ఓకేనా. మీకు బేసిక్ నుంచి మోడరేట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ప్రాక్టీస్ క్వశ్చన్ ఇవన్నీ డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది. ఎస్ఎస్సి సిజిఎల్ 2025 ఇక్కడ మనకు మొన్న జరిగింది కదా జనవరిలో, ఆ క్వశ్చన్స్ కూడా అప్డేట్ క్వశ్చన్స్ అనేవి ఈ బ్యాచ్లో మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం. నెక్స్ట్ మనకు రైల్వే ఏఎల్పి కావచ్చు, నెక్స్ట్ తర్వాత ఎన్టీపీసీ కావచ్చు, తర్వాత ఆర్పిఎఫ్ ఎస్ఐ అనేది జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఈ ఇయర్లో 2025లో ఎలా అడిగాడు దాని గురించి మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం. కాబట్టి అప్డేట్ కంటెంట్ మీరు ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా మ్యాథ్స్ సంబంధించింది అరిథమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు, అప్డేట్ క్వశ్చన్స్ అనేవి ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ అయితే అంటే ఫస్ట్ మనం డిస్కస్ చేస్తాం, ఓకేనా. మనకి ఏ కొత్త మోడల్ వచ్చినా అది ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, లేదా బుక్ ద్వారా కావచ్చు, మీకు ఫస్ట్ ఆ మోడల్ అనేది మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం. కాబట్టి మీరు ఎప్పుడైనా చూడండి 2022, 2023, 2024, 2025 ఓకే అప్డేట్ క్వశ్చన్స్ ఎవరన్నా ఫస్ట్ ఇస్తారంటే అది ఫస్ట్ మనమే. కాబట్టి మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైతే ఈ 2025, 2026లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో వారు వచ్చి ఈ 8th మే రోజు మనకు బ్యాచ్ అనేది కొత్తది స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆ బ్యాచ్లో వచ్చి జాయిన్ అవ్వండి, ఓకేనా. ఇక మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే చూడండి డిస్కౌంట్ కు సంబంధించింది అనేది డిస్కస్ చేస్తున్నాం. ఏంటిది ఆ సబ్ టాపిక్ అంటే డిస్హానెస్ట్ డీలర్ అనుకున్నాం కదా. డిస్హానెస్ట్ డీలర్ లేదా ఇంకోటి ఏమనుకున్నామంటే షాప్ కీపర్ అనుకుంటున్నాం.
షాప్ కీపర్. దీన్నే ఇంకొకటి పేరుతో పిలుస్తున్నాం, ఏంటంటే మనకు ఫాల్టీ వెయిట్ అంటాం. ఫాల్టీ వెయిట్ లేదా ఫాల్టీ బ్యాలెన్స్ అని కూడా అంటాం. ఓకే, అంటే తూకంలో మనకు కొంచెం ఏం చేశారంటే అంటే మనకు కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ కొంచెం ఏం చేశారంటే మనకు మిస్గైడ్ ఇస్తారు, లేదా ఆ తూకంలో కొంచెం మనకు ఎలా ఉంటుందంటే ఆ సెల్లింగ్ ప్రైస్ కావచ్చు, కాస్ట్ ప్రైస్ కావచ్చు, కొంచెం డిఫాల్ట్గా ఉంటుంది, అందులో మోసం చేస్తారు. కాబట్టి దీన్ని ఫాల్టీ వెయిట్ అంటాం, లేదా బ్యాలెన్స్ అంటాం, లేదా ఇంకోటి ఏమంటామంటే డిస్హానెస్ట్ డీలర్ లేదా షాప్ కీపర్ అని కూడా అంటాం. తెలుగులో చూసినట్లయితే దగాకోరు వ్యాపారి అంటాం. దగాకోరు వ్యాపారి లేదా దుకాణదారుడు అంటాం, లేదా మోసపూరిత వ్యాపారి అంటాం. మోసపూరిత వ్యాపారి అని క్వశ్చన్ వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి చూడండి, మోసపూరిత వ్యాపారి లేదా దుకాణదారుడు. షాప్ కీపర్ అంటే దుకాణదారుడు. కాబట్టి ఏంటిది దీనికి సంబంధించింది, ఏమన్నా ఫార్ములా ఉందా అంటే చూడండి, దీనికి సంబంధించింది ఫార్ములా అనేది స్టార్టింగ్ నేర్చుకుంటాం. మరి బేసిక్ క్వశ్చన్ అనేది ఎలా సాల్వ్ చేయాలి, నెక్స్ట్ తర్వాత లాజిక్ అనేది ఎలా సాల్వ్ చేయాలి అనేది డిస్కస్ అనేది చేయబోతున్నాం. ఫస్ట్ ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి ఏమని ఇచ్చిందంటే, మనకు జనరల్గా ప్రాఫిట్ పర్సెంటేజ్ రావాలంటే ఏమని రాస్తామంటే చూడండి, ఎర్రర్ డివైడెడ్ బై యాక్చువల్ వాల్యూ మైనస్ ఎర్రర్ అని రాస్తున్నాం. ఎర్రర్ ఇంటూ 100 అని రాస్తున్నాం. ఇది ఏంటిది, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఏం రాస్తున్నామంటే చూడండి, ఎర్రర్ బై యాక్చువల్ వాల్యూ అన్నాం. యాక్చువల్ వాల్యూ మైనస్ ఎర్రర్ ఇంటూ 100% అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఎర్రర్ అంటే మనకు తెలుసు లాభ శాతం అనుకున్నాం కదా. లాభ శాతం అంటే ఎర్రర్ అంటే దోషం అనుకున్నాం. దోషం. యాక్చువల్ వాల్యూ అంటే ఏంటంటే నిజ విలువ లేదా వాస్తవ విలువ మైనస్ దోషం, తర్వాత ఇంటూ 100 అనుకున్నాం. కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి దీనికి సంబంధించింది. మరి ఫార్ములా, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కదా, నాకు ఫార్ములా రాదు, ఏ విధంగా సాల్వ్ చేస్తాం, క్లియరా కదా. ఓకేనా, మీకు జనరల్గా ఏ టాపిక్ చెప్పినా కూడా దానికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాతనే మనం టాపిక్ అనేది స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఏమైనా ఫార్ములా ఉంటే ఫార్ములా రాస్తాం. మరి ఫార్ములా యూజ్ చేస్తామంటే ఎక్కడ కూడా ఫార్ములా యూజ్ చేయం, అవునా కదా. కాబట్టి ఏంటిది, ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ఎర్రర్ బై యాక్చువల్ వాల్యూ మైనస్ ఎర్రర్ ఇంటూ 100. అంటే యాక్చువల్ వాల్యూ అంటే ఎంత, ఇదే కదా. మనం జనరల్గా మనం దేనికోసం చేస్తున్నాం, పేరులోనే ఉంది చూడండి, ఫాల్టీ వెయిట్ అన్నాం. వెయిట్ అంటే మనం జనరల్గా మనం బయటకు వెళ్ళినప్పుడు అది కేజీ ప్రకారం తీసుకుంటాం. కాబట్టి మరి 1 kg ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ గ్రామ్స్ అంటే 1 kg ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ గ్రామ్స్ అంటే 1000 grams. ఒక కిలోకు ఎన్ని గ్రాములు ఉంటాయి, 1000 గ్రాములు కలిస్తే 1 కిలో కదా. కాబట్టి యాక్చువల్ వాల్యూ అంటే ఏమని రాయాలి, మనం 1000 అని రాయాలి. క్లియరా కదా, క్లియర్ అయిపోయింది. ఎర్రర్ అంటే దోషం. అంటే మనోడు ఏం చేస్తారంటే చూడండి, కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ ఒకవేళ 1000 బదులుగా కొనేటప్పుడు ఏం చేస్తారంటే 1000కు ఒక 1100 కానీ 1200 కానీ తీసుకుంటాడు. కానీ అమ్మేటప్పుడు 1000 గ్రామ్స్కు 900 కావచ్చు, 700 కావచ్చు, 800 కావచ్చు, అలా తూకం అనేది వేస్తాడు. కాబట్టి అది ఎర్రర్ అంటాం, దాన్ని ఏమంటాం, దోషం అంటాం. అంతేకాని మనం బయట చేసే నాగదోషాలు, సర్పదోషాలు అవి కాదు. ఎర్రర్ అంటే మిస్టేక్ అన్నట్టు జనరల్గా. క్లియరా కదా. ఓకే, పక్కన పెట్టండి. మనకి ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి, మరి డిస్హానెస్ట్ డీలర్ అన్నాం కదా, మరి కొనేటప్పుడు ఏం చేస్తాడు, అమ్మేటప్పుడు ఏం చేస్తాడంటే దీనికి సంబంధించింది ఒకసారి చూడండి. ఇక్కడ ఏమని మెన్షన్ చేస్తున్నామంటే పర్సెంటేజ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, జనరల్ బేస్గా. మరి ఇప్పుడు ఏం చేస్తుండు, మనకు కొనేటప్పుడు ఏం చేసిండు, అమ్మేటప్పుడు ఏం చేసిండంటే క్లియర్గా చూడండి, హీ టేక్స్ 1100 grams ఇన్స్టెడ్ ఆఫ్ 1000 grams వైల్ బయింగ్ అంటాం. అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, కొనేటప్పుడు మనోడు ఏం చేస్తుండే 1100 గ్రాములు తీసుకుంటుండు, దేనికి 1000 గ్రాములకు బదులుగా. మరి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత, క్లియరా కదా. మరి కొనేటప్పుడు ఏం చేస్తుండు 1100 grams ఇన్స్టెడ్ ఆఫ్ 1000 grams అన్నాడు. కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, ఇదేంటిది బయింగ్, కాబట్టి బయింగ్ అని రాస్తున్నాం. బయింగ్ అనేటప్పుడు కొనేటప్పుడు, కాబట్టి మనోడు ఏం చేస్తాడంటే చూడండి సిపి తర్వాత ఎస్పి అనుకుంటున్నాం. మరి ఇప్పుడు జనరల్గా ఎలా రాస్తామంటే చూడండి, లేదా 1100 కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 1200 అనుకోండి, లేదా 200 grams అనుకోండి. ఓకేనా, హీ టేక్స్
1200 grams instead of 1000 grams. ఓకేనా, వైల్ బయింగ్ అన్నాం. ఓకేనా, 1000కు బదులుగా మనోడు ఏం చేస్తున్నాడు చూడండి, 1200 grams తీసుకుంటుండు. అంటే ఇక్కడికి వెళ్ళి డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే చూడండి, 200 grams అనుకున్నాం, డివైడెడ్ బై 1000 అనుకుంటున్నాం. అంటే ఇక 200 1 200 5 1/5 ఈజ్ ఈక్వల్ టు 20% ప్రాఫిట్. కొనేటప్పుడు ఏం చేస్తుండు, జనరల్గా కేజీ అంటే 1000 grams కదా, 1000 grams బదులుగా ఎంత తీసుకుంటుండు అంటే 1200 grams తీసుకుంటుండు. కాబట్టి ఎంత గ్రామ్స్ వచ్చింది, 200 grams. ఎంత, 1000. కాబట్టి 200/1000 అంటే ఎంత వచ్చింది, 1/5 వచ్చింది, 20% ప్రాఫిట్. ఓకేనా, ఇంకొక క్వశ్చన్ చూడండి, ఇది ఏంటిది, బయింగ్ అనుకున్నాం, మరి సెల్లింగ్ చేయాలి కదా. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, మనోడు 1000కి బదులుగా 800 grams మాత్రమే ఇస్తుండు. ఓకేనా, హీ గివ్స్ 800 grams ఇన్స్టెడ్ ఆఫ్ 1000 grams అన్నాడు. ఓకేనా, వైల్ సెల్లింగ్ అన్నాడు. మరి అమ్మేటప్పుడు 1000 గ్రాములకు బదులుగా 800 గ్రాములే తూకం వేస్తుండు. మరి ఎంత ప్రాఫిట్ వస్తుంది అది కూడా కనుక్కోవాలి కదా. ఇది బయింగ్ అనుకున్నాం కాబట్టి సెల్లింగ్ అనుకుంటున్నాం. చూడండి, సెల్లింగ్. ఓకేనా, సెల్లింగ్ చూసినప్పుడు మనకు సిపి ఏమవుతుంది, ఎస్పి ఏమవుతుంది, సిపి ఎస్పి ఏమవుతుంది అంటే ఇది సిపి ఏమో 800 అవుతుంది, 1000 అవుతుంది. ఓకేనా, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే 200 ఉన్నది, డివైడెడ్ బై 800 ఉన్నది. కాబట్టి 200/2 ఎంత, 200 1 200 4 1/4 అంటే మీనింగ్ ఎంత వచ్చింది మనకు. కొనేటప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, 1200 grams తీసుకుంటుండు, దేనికి, 1000 grams-కు. కాబట్టి ప్రాఫిట్ పర్సెంట్ ఎంత వచ్చింది మనకు, 12 ఎంత, 1000 కాస్త 1200 అయింది. డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకు, 200/1000 వచ్చింది. అంటే ఎంత, 1/5. 1/5 అంటే ఎంత, 20% ప్రాఫిట్. 20% ప్రాఫిట్. నెక్స్ట్ అమ్మేటప్పుడు ఏం చేసిందంటే చూడండి, 1000కి బదులుగా 800 grams ఇస్తుండు. కాబట్టి 800 1000 అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది, 200. 200/800 అంటే ఎంత, 1/4. మరి 1/4 అంటే ఎంత, 25%. క్లియరా కదా. ఇక్కడతోటి మనకి ఏమైపోతుందంటే చూడండి, జనరల్గా మనకు ఇక్కడ కొనేటప్పుడు అమ్మేటప్పుడు ఎలా వేరియేషన్స్ వస్తుంది అని మనం నేర్చుకున్నాం, అవునా కదా. ఇక ప్రాబ్లమ్స్ చూసినట్లయితే ఏ విధంగా సాల్వ్ చేస్తాం, మనకు ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఫార్ములా అనేది డిస్కస్ చేసినాం. ఏంటిది ఆ ఫార్ములా అంటే ఒకసారి చూసినట్లయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఏమని రాసినామంటే ఎర్రర్ బై యాక్చువల్ వాల్యూ మైనస్ ఎర్రర్ ఇంటూ 100. అంటే లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు దోషం బై నిజ విలువ మైనస్ దోషం ఇంటూ 100 అని రాసినాం. క్లియరే కదా. ఇక ప్రాబ్లం ఇచ్చినప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ కాబట్టి మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఓకేనా. తర్వాత దానికి సంబంధించిన ఫార్ములా ఏముందంటే దానికంటే చూసే ముందు మనం పర్సంటేజ్లో తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్లో ఏం నేర్చుకున్నామంటే చూడండి, ఏ విధంగా ఉందంటే చూడండి, ప్రైస్ అనేది, ప్రైస్ చూసినట్లయితే కన్సంప్షన్కు ఎలా ఉంటుంది అనుకున్నాం, ఇన్వర్స్ ప్రపోర్షనల్ అనుకున్నాం. ప్రైస్ అంటే ధర అనేది, ధర పెరిగితే కన్సంప్షన్ అంటే ఏమనుకున్నాం, వినియోగం లేదా వాడకం అనుకున్నాం కదా. ధర పెరిగినప్పుడు వినియోగాన్ని తగ్గిస్తాం, అంతే కదా. ధర పెరిగినప్పుడు ఏం చేస్తాం, కొంచెం తిండి అనేది తక్కువ ఇస్తాం. అదే ధర తగ్గితే కొంచెం తిండి ఎక్కువ తింటాం కదా. కాబట్టి ఎలా ఉంటుంది ప్రైస్ అనేది కన్సంప్షన్కి ఎలా ఉంటుందంటే మనకు ఇన్వర్స్ ప్రపోర్షన్, విలోమానుపాతంలో ఉంటుంది. లేదు ఇంకోటి రాస్తున్న చూడండి, ప్రైస్ ఈజ్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు క్వాంటిటీ అంటాం. అంటే ప్రైస్ తగ్గినప్పుడు క్వాంటిటీ అనేది ఎలా వస్తుందంటే ప్రైస్ డిక్రీజ్ క్వాంటిటీ ఇంక్రీజ్, ఓకేనా. ప్రైస్ ఇంక్రీజ్ క్వాంటిటీ డిక్రీజ్ అంటాం కదా. అంటే ధర పెరిగినప్పుడు మనకు బరువు అనేది లేదా వెయిట్ అనేది తర్వాత కన్సంప్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది, అవునా కదా. ఇంకొకటి రాస్తున్నా చూడండి, ప్రాఫిట్ అండ్ ప్రైస్ ఈజ్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం అంటే వెయిట్ గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ మనం ఎక్కడ నేర్చుకున్నామంటే పర్సంటేజ్లో నేర్చుకున్నాం. క్లియరా కదా. ఇవి ఇప్పుడు ఎందుకు చెప్తారు డౌట్ ఇదే కదా. ఇప్పుడు మనకి ఏమనుకున్నాం, పేర్లోనే ఉంది ఫాల్టీ వెయిట్ అన్నాం. మరి ఫాల్టీ వెయిట్ అంటే ఎలా సాల్వ్ చేయాలి, క్లియరా కదా. ఓకేనా. ధర పెరిగితే మనం వినియోగాన్ని తగ్గిస్తాం, ధర పెరిగితే క్వాంటిటీ బరువును తగ్గిస్తాం, ధర పెరిగితే ఇక్కడ క్వాంటిటీ ఇక్కడ కూడా వెయిట్ అనేది తగ్గిస్తాం. క్లియర్ కదా. మరి ధర తగ్గితే కన్సంప్షన్ వినియోగాన్ని పెంచుతాం, ధర తగ్గితే బరువు అనేది పెరుగుతుంది, క్వాంటిటీ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. బరువు తగ్గితే అంటే ప్రైస్ తగ్గితే బరువు అనేది పెరుగుతుంది. అంటే ఎలా ఉన్నది అంటే మనకు ప్రైస్కు కన్సంప్షన్ క్వాంటిటీ నెక్స్ట్ వెయిట్ అనేది ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంది. క్లియరా కదా. ఇక ప్రాబ్లం చూసినట్లయితే సాల్వ్ చేస్తాం కదా. ఎలా సాల్వ్ చేస్తాం ఒకసారి చూడండి. యాక్చువల్లీ మనం ఇది ఎక్కడ నేర్చుకున్నామంటే చూడండి, డిస్కౌంట్ చాప్టర్ ఉంది కదా. ఈ డిస్కౌంట్ చాప్టర్లో మనకు మోడరేట్ లెవెల్ 2 అనుకున్నాం కదా. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఇక్కడే డిస్కస్ చేస్తాం. క్లియరా కదా. ఓకేనా. అంటే లెవెల్ 2 మనకు మోడరేట్ లెవెల్ అనుకున్నాం,
దేంట్లో డిస్కౌంట్లో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇక్కడ డిస్కస్ అనేది చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ డిస్హానెస్ట్ డీలర్ professes to sell his goods at the cost price but uses a false weight of 900 grams instead of 1 kg. His gain percentage is అన్నాడు. ఒక మోసపూరిత వ్యాపారి తన వస్తువులను కొన్న ధరకే అమ్ముతున్నానని ప్రకటన చేశాడు. కానీ తూకం చేయు సమయంలో 1 కిలోకు బదులుగా 900 గ్రాములు మాత్రమే తూచినట్లయితే అతనికి వచ్చే లాభ శాతం అన్నాడు. క్లియర్ కదా? యాక్చువల్లీ ఎన్ని గ్రామ్స్ ఉండాలి? 1000 గ్రామ్స్. మనోడు ఏం చేస్తుండు? 900 గ్రామ్స్ మాత్రమే తూకం వేస్తుండు. మరి ప్రాఫిట్ వస్తుందా లాసా? లాస్ అయితే లాస్ అయింది, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్. మరి 1000 బదులుగా 900 గ్రామ్స్ అంటే మీనింగ్ ఏంటిది? ప్రాఫిట్ పర్సెంటేజే కదా. క్లియర్? కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి నేను మెథడ్ 1 అని రాస్తున్నాను. మెథడ్ 1 అనేది ప్రాఫిట్ పర్సెంటేజే కదా. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ ఎర్రర్ అంటే ఏం రాస్తామంటే చూడండి, యాక్చువల్లీ 1000 ఉండాల్సింది 900 గ్రామ్స్ ఉన్నదంటే ఎంత? 100 డివైడెడ్ బై మనకేమనుకున్నాం? యాక్చువల్ వాల్యూ అనుకున్నాం. యాక్చువల్ వాల్యూ ఎంత ఉంటుంది? 1000 మైనస్ ఎర్రర్ ఇంటూ 100 కాబట్టి అదే రాస్తున్నాం. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ 100 బై 1000 మైనస్ 100 అంటే ఎంత? 900 వచ్చింది ఇంటూ 100. 20 క్యాన్సిల్ అయింది. 1/9 అన్న ఒకటే లేదా 100/9 అన్న ఒకటే కదా. మరి 1/9 అంటే మీకు ఆల్రెడీ తెలుసు, 11 1/9. క్లియర్? కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం? 1/9 అంటే 11 1/9% ప్రాఫిట్. కాబట్టి ఆప్షన్ ఏమొచ్చింది? 11 1/9 అన్నది కాబట్టి 9 1/11 ఉన్నది, అది కాదు. ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. ఇది దేని ప్రకారం చేసినాం? ఫార్ములా బేస్ చేసినాం. నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని, ఫార్ములా తెలియదు. క్లియర్ కదా? ఏ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ మెథడ్ 2 చూసినట్లయితే ఎలా రాస్తామంటే చూడండి, మెథడ్ 2 ఓకేనా. ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే చూడండి, 900 గ్రామ్స్ తీసుకున్నట్లయితే ఎన్ని గ్రామ్స్ వచ్చింది ఎక్కువ అంటే ప్రాఫిట్ అనేది? 100 గ్రామ్స్. మరి ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్నా లేదా పర్సెంటేజ్ అంటే 100 కదా. మరి 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100 ఈజ్ ఈక్వల్ టు, కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 100 ఇంటూ 100 ఓకేనా 10,000 అని రాసినాం. డివైడెడ్ బై 900 కిందికి వస్తుంది కాబట్టి 20 క్యాన్సల్. 100/9 అన్న 1/9 అన్న బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి 11 1/9% ప్రాఫిట్. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. లేదు నేను మెథడ్ 3 రాస్తా అంటే చూడండి, మెథడ్ 3 కూడా రాయొచ్చు. మెథడ్ 3 అనేది ఎలా సాల్వ్ చేస్తాం ఓకేనా. ఏ విధంగా రాస్తామంటే చూడండి, 900 కాస్త 1000 అయింది అంతే కదా. 1000 కాస్త 900 అయింది. ఎలా అన్నా ఒకటే కదా. కాబట్టి 900 నెక్స్ట్ 1000 కాబట్టి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 100 కాబట్టి 100/900 పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. 20 క్యాన్సల్. 1/9 వచ్చింది. మరి 1/9 వచ్చిందంటే మీనింగ్ ఏంటిది? 11 1/9% ప్రాఫిట్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. ఇక లాస్ట్ రాస్తున్నాం చూడండి, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం ప్రైస్ అనేది వెయిట్కి ఎలా ఉంటుంది అనుకున్నాం? ఇన్వర్స్ ప్రపోర్షనల్. మరి ఇక్కడ ఏమని మెన్షన్ చేసిండు? మనకు గ్రామ్స్ అనేది ఇచ్చిండు. గ్రామ్స్ ఇచ్చిండంటే వెయిట్ అన్నట్టే కదా. మరి వెయిట్ అనేది ప్రైస్కి ఎలా ఉండాలి? ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉండాలి. క్లియరా కదా? ఎలా రాస్తామంటే చూడండి, ఈ 4th మెథడ్ మనం పట్టుకున్నట్లయితే ప్రతి ప్రాబ్లం ఓకేనా సింగిల్ మెథడ్ యూనిక్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఏ విధంగా రాస్తున్నాడు చూడండి, వెయిట్ అనేది జనరల్గా చూసినట్లయితే వెయిట్ అనేది 1000 గ్రామ్స్కు ఎలా ఉంది? 900 గ్రామ్స్ కాబట్టి ఓకే. ఇక 20 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు వెయిట్ అయిపోయింది కాబట్టి మనకు కావాల్సింది ఏంటిది? ప్రైస్ లేదా ప్రాఫిట్ అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 9:10 అవుతుంది. మరి 9:10 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 1 కాబట్టి 1/9. 1/9 అంటే ఇలా రాస్తున్నాం మనం 11 1/9%. ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. ఇదే కదా మనకు కావాల్సింది. వెయిట్ ప్రైస్ అంటేనే ఇక్కడ మనం ఏమనుకోవాలి? ఇండైరెక్ట్గా ప్రాఫిట్ అనుకోండి. ప్రాఫిట్ అనుకున్నట్లయితే క్లియర్గా వస్తుంది. వెయిట్ అనేది 1000 గ్రామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 900 గ్రామ్స్ కదా. కాబట్టి ఏమని రాసినాం? 1900 అని రాసినాం. 10:9 కాస్త ఏమైంది? మనకు 9:10 అయింది. మరి 9:10 అంటే ఇంక్రీజ్డ్ బై 1. 1/9 అంటే మీనింగ్ ఎంత? 11 1/9. క్లియరా కదా? క్లియర్ ఓకేనా. మీకు ఎందుకు చెప్పినంటే చూడండి, 4th మెథడ్ ఇక ప్రతిసారి ఇలా రాసే కంటే ఒక సింగిల్ మెథడ్ అన్నాం, దాన్ని యూనిక్ మెథడ్ అన్నాం ఓకేనా. ఏంటిది అది?
ఫోర్త్ మెథడ్ నీకు వెయిట్ ప్రైస్కు ఎలా ఉండాలి, ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉండాలి. ఫార్ములా బేస్ చేసినాం, జనరల్గా మనం చేసేది చేసినాం, లేదు అంటే రేషియో మోడల్లో చేసినాం. నువ్వు ఏ విధంగా చేసిన ఆన్సర్ అనేది వస్తుందా లేదా? క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ డిస్హానెస్ట్ షాప్కీపర్ ప్రొఫెసెస్ టు సెల్ his goods at cost price but he uses a faulty weight, thus he earns 25% profit. Find out what weight does he use instead of 1 kg అన్నాడు. ఒక దగాకోరు దుకాణదారుడు తన వస్తువులను కొన్న ధరకే అమ్ముచున్నానని మభ్యపెడుతూ తూకంలో మోసం చేసి 25% లాభంను పొందుతున్నాడు. అయితే అతడు 1 కేజీకి బదులుగా వాడే తూకం రాయి అన్నాడు. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసిండు 25% ప్రాఫిటా కదా. క్లియర్. మరి ఇప్పుడు ఏమన్నాడు, ఓకేనా, 1 కేజీకి బదులుగా ఎన్ని గ్రామ్స్ వాడుతున్నాను అన్నాడు, అవునా కదా. కాబట్టి ఇక్కడ ఏం రాసినాం, ప్రీవియస్ క్వశ్చన్ ఏమో వెయిట్ ఇచ్చిండు, ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు. ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చిండు, వెయిట్ అనేది కనుక్కోమన్నాడు. క్లియరా కదా. క్లియర్. ఓకేనా. మెథడ్ 1 అని రాస్తున్నా చూడండి. మెథడ్ 1 ఇక ఫార్ములా బేస్ చేసినట్లయితే ఇక 25% కాబట్టి 25 మనకు ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి ఎర్రర్ కనుక్కోవాలి కాబట్టి ఎర్రర్ అని రాసినాం. తర్వాత 1000 మైనస్ ఎర్రర్ ఇంటూ 100 అని రాస్తున్నాం. క్లియర్ కదా. మరి ఇక్కడికి వెళ్ళి క్యాన్సిల్ చేస్తే 25 1s 25 4s ఈ 1000 అటు వెళ్ళిపోతుంది కాబట్టి 1000 మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ ఈ కాబట్టి 4e అని రాసినాం. ఈ అటు వెళ్తే మైనస్ కాస్త ప్లస్ అవుతుంది కాబట్టి 5e ఈజ్ ఈక్వల్ టు 1000 వచ్చింది. 1000 వచ్చిందంటే 5 1s 5 200s అంటే ఎర్రర్ ఎంత, 200 గ్రామ్స్ వచ్చింది. మరి ఇప్పుడు మనం వెయిట్ అనేది ఎంత ఇస్తుండో 1000లోకి వెళ్ళి 200 తీసేస్తే 800 కదా, సింపుల్గా వచ్చింది. కాబట్టి ఏం చేయాలి, మనకు వెయిట్ కావాలి కాబట్టి 1000లోకి వెళ్ళి 200 తీసేస్తే ఎన్ని గ్రామ్స్ వచ్చిందంటే 800 గ్రామ్స్ అనేవి రావడం జరిగింది. క్లియర్ కదా. ఇక్కడ వరకు అయిపోయింది. మెథడ్ 2 సాల్వ్ చేస్తాం చూడండి. మెథడ్ 2 అనేది ఎలా సాల్వ్ చేస్తామంటే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 25%. మరి 100కు 25% ప్రాఫిట్ అంటే ఎంత, 100 ప్లస్ 25 125. క్లియరే కదా. కాబట్టి ఎలా రాస్తామంటే 125% ఈక్వల్ టు 1000 అయితే మరి 100% వాల్యూ, ఓకేనా, 25 4s 25 5s 5 1s 5 200s 200 ఇంటూ 4 ఎంత, 800 గ్రామ్స్ వచ్చింది. 800 గ్రామ్స్. క్లియర్. సింపులే కదా. లేదు ఇంతకుముందు మీకు ప్రైస్ వెయిట్ అన్నారు కదా, ఆ విధంగా చేద్దాం, సింగిల్ మెథడ్లా చేద్దాం అనుకున్నాం కాబట్టి ఎలా రాస్తామంటే చూడండి, మెథడ్ 3 అని రాస్తున్నాం. మెథడ్ 3 అని రాసినట్లయితే ఏ విధంగా వస్తుందంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఏమని మెన్షన్ చేసిండు, 25% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ఇది ప్రైస్ అనుకోండి. ఇది ఎలా వచ్చిందంటే 25% అంటే జనరల్గా రాస్తున్నా చూడండి, 25% ప్రాఫిట్ అంటే 1/4 అని రాస్తున్నాం. 4:5. క్లియర్ కదా. అంటే ప్రైస్ అనేది లేదా ప్రాఫిట్ అనేది 4:5 ఉంటే మనకు కావాల్సింది ఏంటిది, వెయిటే కదా. మరి వెయిట్ అనేది ఏం కావాలి, రివర్స్ కావాలి. అంటే 5:4 కావాలి. ఈ 5 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత ఉన్నది, 1000 గ్రామ్స్ అయితే మరి 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 800 గ్రామ్స్. అంటే 1 పార్ట్ ఎంత అన్నట్టు 200 కాబట్టి 800 గ్రామ్స్. 800 గ్రామ్స్ అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. సింపులా కాదా, వెరీ ఈజీ. సింపుల్ కాదు, వెరీ ఈజీ అని చెప్పాలి. మీకు నంబర్ ఆఫ్ మెథడ్స్ ఎందుకు చెప్తున్నంటే నేను ఈ విధంగా ఆలోచిస్తున్నా. మ్యాథ్స్ అంటేనే ఆలోచించాలి. మరి ఆలోచించాలి కాబట్టి నీకు నచ్చిన మెథడ్లో నువ్వు రాయాలి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయాలి. క్లియర్ కదా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎందుకన్నా ఉంటే మనకు కావాల్సిన ఏంటిది, ఒక క్వశ్చన్ చేయాలంటే నువ్వు ఎస్ఎస్సి కానీ బ్యాంకులో కానీ చూసినట్లయితే 36 సెకండ్సే ఉంటుంది. రైల్వేలో చూసినా తర్వాత ఎస్ఐలో చూసినా 54 సెకండ్స్ ఉంటుంది. మరి 54 సెకండ్స్ అనేది ఏంటిది మనం వేసుకున్నట్లయితే నువ్వు క్వశ్చన్ అనేది క్లాస్ రూమ్లో 30 సెకండ్స్లో నువ్వు సాల్వ్ చేస్తే ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఏమవుతుంది, మనకు 1 మినిట్ అవుతుంది. అవునా కదా. మరి 1 మినిట్ లోపు నువ్వు ఆన్సర్ చేయాలి. అంతేకాని 2 సెకండ్స్ 3 సెకండ్స్ అప్పుడప్పుడు చూస్తాం కదా మనం తమ్నైల్ యూట్యూబ్లో, 2 సెకండ్స్లో ఆన్సర్, 3 సెకండ్స్లో ఆన్సర్, 5 సెకండ్స్లో ఆన్సర్, అలా వస్తుందా, అలా రాదు కదా. ఓకే, కాబట్టి మనకు నచ్చిన మెథడ్ మనం చేయాలి.
ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే లెస్ దెన్ 1 minute లోపు ఆన్సర్ అనేది రావాలి. క్లియరే కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ డిస్హానెస్ట్ డీలర్ professes to sell his goods at cost price but he uses a faulty weight, thus he earns 618/47. Find out what weight does he uses instead of 1 kg అన్నాడు. ఒక మోసపూరిత వర్తకుడు తన వస్తువులను కొన్న ధరకే అమ్ముతున్నానని మభ్యపెడుతూ తూకంలో దగా చేసి 618/47% లాభాన్ని పొందుతున్నాడు. అయితే అతడు కేజీకి బదులుగా వాడే తూకం రాయి బరువు అన్నాడు. ఓకేనా. ఇప్పుడు మనం ఇంతకుముందు నేర్చుకున్న క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమా కాదా? ఇంతకుముందు 25% ప్రాఫిట్ అన్నాడు. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 618/47. 618/47 అంటే వాల్యూ తెలియాలి కదా. ఏ విధంగా రాస్తాం? ఇక ఇలా రాసినట్లయితే 618/47 అన్నాడు కాబట్టి దీన్ని ఎలా రాయాలంటే చూడండి, జనరల్గా ఆలోచించినట్లయితే ఇప్పుడు 6 × 47 కాదు 50 అనుకోండి. 56 300. 300 అంటే 18 తక్కువ ఉన్నది కదా, తీసేయండి. ఎంత? 300లోకి వెళ్ళి 18 తీసేయండి. తీసేస్తే మనకి ఏమొస్తుంది అంటే పక్కన పెడితే ఆల్రెడీ ఇక్కడ 18 ఉంది కదా, అక్కడ -18 ఇక్కడ +18 క్లోజ్ కాబట్టి 300. క్లియరా కదా. 300/47 వచ్చింది. ఓకేనా. తర్వాత ఇక్కడ ఏమని రాస్తామంటే చూడండి, ఒకవేళ పర్సంటేజే పోవాలంటే మనం ఎలా రాస్తామంటే 1/100 అని రాస్తాం. 1/100 కాబట్టి 20 క్యాన్సిల్ అయితే కాబట్టి దీన్ని ఎలా రాస్తాం? 3/47 అని రాస్తాం. అంటే నీకు తెలవాల్సింది ఏంటంటే 618/47% అంటే 3/47. క్లియరా కదా. 3/47 అని రాస్తాం. ఒకవేళ ఫార్ములా ద్వారా రాయాలంటే ఏ విధంగా రాస్తామంటే చూడండి, మెథడ్ 1 అనుకున్నాం. ప్రాఫిట్ పర్సెంటేజ్. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఎలా రాస్తామంటే చూడండి, ఇగో ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే 300/47. ఓకేనా. ఎర్రర్ అంటే ఇగో ఎర్రర్ అని రాసినాం. ఇగో 1000 మైనస్ ఎర్రర్ ఇంటూ ఏమని రాస్తామంటే 100 అని రాస్తాం. క్లియరా కదా. క్లియర్. ఓకేనా. ఫార్ములా బేస్ అయితే అప్పుడు ఏం రాస్తాం? ఇగో 20 క్యాన్సిల్ కాబట్టి ఇగో క్రాస్ మల్టిప్లికేషన్ 3 × 1000 3000 అని రాస్తున్నాం. మైనస్ 3 × e 3e అని రాస్తున్నాం. నెక్స్ట్ ఈక్వల్ టు 47 × a 47e అని రాస్తున్నాం. ఓకే. ఈ 3 అటు వెళ్తే ఏమవుతుంది? మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. క్లియర్ కదా. కాబట్టి ఏ విధంగా రాస్తున్నాం మనం? 3000 ఈజ్ ఈక్వల్ టు 50e అని రాస్తున్నాం. ఎర్రర్ అన్నట్టు 0 క్యాన్సల్ 5 1s 5 60s అంటే ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నట్టు? 60 grams. కాబట్టి 1000 మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 940 grams అని రాస్తున్నాం. 940 grams. మరి 940 grams అంటే ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. క్లియరా కదా. క్లియర్. ఓకేనా. పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు మనం ఏం రాస్తామంటే చూడండి, మెథడ్ 2 అని రాస్తున్నాం. మెథడ్ 2 అంటే మన అడిగింది ఏంటిది? మనకు వెయిట్ అడిగిందా, లేకుంటే ప్రైస్ అడిగిందా, లేదా ప్రాఫిట్ అడిగిందా? ఇక్కడ ప్రైస్ అన్నా ప్రాఫిట్ అన్నా బోత్ ఆర్ ఈక్వల్ అనుకోండి. జనరల్గా జస్ట్ అజంప్షన్ చేసుకోండి. లాభం అన్నా లేకుంటే ధరనన్నా సమానం అనుకోండి. ఒక వెయిట్ బరువు మాత్రమే పక్కన పెట్టండి. అంటే నీకు ప్రాఫిట్ ప్రైస్ బోత్ ఆర్ ఈక్వల్. వెయిట్ అనేది ఏంటిది? ఇన్వర్స్ ప్రపోర్షనల్. క్లియరే కదా. క్లియర్. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రాఫిట్ అన్నాడు. ప్రాఫిట్ అన్నాడు కాబట్టి దీన్ని ఏం రాస్తున్నాం అంటే ప్రైస్ అనుకున్నట్లయితే 47 + 3 అంటే ఇగో 47కు 3 కలిపితే 50. క్లియర్ కదా. మరి ఇప్పుడు మనకు వెయిట్ అనేది ఏం కావాలి? రివర్స్ కావాలి. రివర్స్ అంటే 50:47. క్లియర్ కదా. మరి ఈ 50 పార్ట్స్ ఉన్నట్లయితే ఎంత వచ్చిందంటే 1000 అని రాస్తున్నాం. మరి 47 ఉంటే ఇక్కడ 50కి డబుల్ 100 0 కామన్. మరి 47కి డబుల్ ఎంత? 94. పక్కకు 0 రాసినట్లయితే 940 grams వచ్చింది. కాబట్టి 1 part ఎంత? 20. మరి ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఇక్కడ కూడా మీకు 2 మెథడ్స్ చెప్పినా. ఓకేనా. ఇది ఫార్ములా బేస్ చేస్తున్నాం. నెక్స్ట్ జనరల్గా చేస్తున్నాం. ఇక్కడ ఏమనుకోవాలి మనం? ఇక్కడ ప్రైస్ ఆర్ ప్రాఫిట్ అనేది బోత్ ఆర్ ఈక్వల్ అనుకోవాలి. వెయిట్ అనేది ఎలా ఉండాలి? ఇన్వర్స్ ప్రపోర్షనల్. ఇన్వర్స్ ప్రపోర్షనల్. క్లియర్ కదా. ఓకే. ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ dishonest shopkeeper promises to sell his good at 44% loss, but he uses 910 grams weight instead of 1 kg.
ఫైండ్ హిస్ యాక్చువల్ లాస్ పర్సంటేజ్ అప్రాక్సిమేట్లీ అన్నాడు. అప్రాక్సిమేట్లీ అనేది ఎలా సాల్వ్ చేయాలి? ఒక మోసపూరిత దుకాణదారుడు తన సరుకును 44% నష్టానికి అమ్ముతున్నానని చెప్పాను, కానీ 1 కిలోగ్రామ్ రాయికి బదులుగా 900 గ్రాముల బరువు గల రాయిని ఉపయోగిస్తున్నాడు. అయితే అతనికి వచ్చే నష్ట శాతం సుమారుగా, ఓకేనా, అప్రాక్సిమేట్లీ వాల్యూ అనుకుంటే ఆన్సర్ అయిపోయినట్టు కదా. మరి ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇప్పటి వరకేమో మనకు ఓన్లీ ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు, నెక్స్ట్ తర్వాత వెయిట్ అన్నాడు. ఇక్కడ ఏమని మెన్షన్ చేసిండు? 44% లాస్ అంటుండు. నెక్స్ట్ 910 గ్రామ్స్ అనేది, ఓకేనా, ఇన్స్టెడ్ ఆఫ్ 1000 గ్రామ్స్ అన్నాడు. మరి 2 ఇచ్చింది కదా, 2 కాదు 20 ఇచ్చినా నువ్వు చేస్తావు, అవునా కదా. 20 ఇచ్చినా కూడా నువ్వు సాల్వ్ చేస్తావు. మెథడ్ 1 చూసినట్లయితే జనరల్గా రాస్తున్నావు చూడండి, ఓకేనా. 1000 గ్రామ్స్ అయితే 1000 గ్రామ్స్లో 44% లాస్ అంటే 44% లాస్ అంటే మీనింగ్ ఎంత? 440 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 560. క్లియర్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనకు 910 గ్రామ్స్ అన్నాడు కాబట్టి ఈ 910 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 910కు 460కి మధ్య డిఫరెన్స్ ఎంత? 350 అయితే మరి 100 గ్రామ్స్ ఎంత? క్లియర్ కదా. 1000లో 44% అన్నాడు, 44% అంటే మైనస్ ఎంత? 440. 1000లోకి వెళ్ళి 440 తీసేస్తే 560. క్లియర్. మరి 910కు ఇక్కడ చూడండి 910 గ్రామ్స్ అన్నాడు కదా, ఈ 910కు 560కి డిఫరెన్స్ ఎంత? 350 వచ్చింది. క్లియర్. మరి 100 గ్రామ్స్కి ఎంత అంటే 100% ఎంత? క్లియర్ కదా. ఇక్కడికి వెళ్ళి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమైతే అంటే చూడండి, ఓకే, ఇక 0 గెట్స్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత 5తో ఎంత? 7 5s క్యాన్సిల్, 7 13s. ఓకే, 100 into 5 అంటే ఎంత వచ్చిందంటే 500 వచ్చింది, డివైడెడ్ బై 13 వచ్చింది. ఏం సాల్వ్ చేస్తున్నాం? ఓకేనా. 13 3s ఎంత అంటే 39 వచ్చింది. 50లోకి వెళ్ళి 39 తీసేస్తే 11 వచ్చింది కాబట్టి 110 అని రాసినాం. 110 అని రాస్తే 13 8s 104, 13 8s 104 కాబట్టి ఇక 104 అని రాసినాం. మళ్ళీ ఎంత ఉంటుంది? 60 కాబట్టి పాయింట్ రాసినాం. 13 ఎంతలో క్యాన్సిల్ అవుతుంది అంటే 13 5s 65 వచ్చింది, 13 4s 52 కాబట్టి 38.4% లాస్ వచ్చింది. మరి 38.4% అంటే ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ 1 is the correct one. ఆప్షన్ 1 is the correct one. క్లియరా కదా. ఇప్పుడు ఇంకొక మెథడ్ రాస్తున్నా చూడండి, మెథడ్ 2 రాస్తున్నాం. మెథడ్ 2 అనేది ఎలా సాల్వ్ చేస్తామంటే, ఇక్కడ 1000 ఉంది కదా, ఇది 1000 అనుకున్నట్లయితే ఇక్కడనేమో 910 గ్రామ్స్ అన్నాడు, ఇక్కడనేమో 910 గ్రామ్స్ అంటుండు. ఇక్కడ 44% లాస్ అంటే, ఓకేనా, 44% లాస్ అంటే 440 తీసేస్తే 560. క్లియర్. ఇగో ఈ 910కు తర్వాత 460కి మధ్య డిఫరెన్స్ ఎంత? 350 బై ఎంత రాయాలి? 910 అని రాసినాం ఇంటూ 100. ఓకేనా, 0 క్యాన్సల్, 5 13s సరే 7 13s నెక్స్ట్ 7 5s అంటే ఎంత వచ్చింది? 500/13. మరి 500/13 అంటే ఇంతకుముందు రాసినాం ఎంత? 38.4% లాస్. ఓకేనా, ఇలా రాయొచ్చు కదా. లేదు, ఇంతకుముందు మనం ఒకటి రాసుకున్నాం కదా, మరి ప్రైస్ అన్నావు, వెయిట్ అన్నావు కదా, మరి ఆ విధంగా చేస్తే రాదా? వస్తుంది, ఈజీగా వస్తుంది. ఒక్క నిమిషం చూడండి, మెథడ్ 3 రాస్తున్నాం. మెథడ్ 3 రాసినట్లయితే ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలంటే చూడండి, 44% లాస్ అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఇది లాస్ అన్నాడు, అక్కడేమో వెయిట్ అన్నాడు. లాస్ అన్నాడు, వెయిట్ అన్నాడు కాబట్టి ఓకేనా, లాస్ అన్నా ప్రాఫిట్ అన్నా అంటే పి అనుకోండి, ప్రైజ్లోకి కన్వర్ట్ చేయండి. అది కూడా వెయిట్ను దేనిలో కన్వర్ట్ చేస్తున్నాం? మనం ప్రైజ్లోకి కన్వర్ట్ చేయాలి. ప్రైజ్కి వెయిట్కి ఎలా ఉండాలి? ఇన్వర్స్ ప్రపోర్షనల్. సింపుల్, అయిపోయినట్టే కదా. ఓకేనా, 44% లాస్ అంటే జనరల్గా రాస్తే 44% లాస్, ఇది ఏంటిది? ప్రైజ్ అనుకున్నట్లయితే ఎంత? 44/100 అని రాస్తున్నాం. 44/100 అని రాస్తే 4 11s 4 25s. ఇది లాస్ అన్నాడు కాబట్టి ఇగో 25:25లోకి వెళ్ళి 11 తీసేస్తే 14 వస్తుంది. క్లియర్, అంతే కదా. 25 - 11 అంటే మీనింగ్ ఎంత? 14. క్లియర్ వచ్చింది.
నెక్స్ట్ తర్వాత ఇంకోటి క్వాంటిటీ అడిగిండు కాబట్టి దాన్నే వెయిట్ అనుకున్నాం కదా. ఇక వెయిట్ గురించి రాస్తున్నాం. వెయిట్ 1000 కాస్త 910 అన్నాడు. 0 క్యాన్సిల్ అయితే మరి ప్రైస్ ఏం కావాలి? 91 ఇస్ట్ ఇది 1000 కదా. కాబట్టి ఎలా రాస్తామంటే చూడండి, ఇది 100:91. ఇది 91 కాస్త ఏం కావాలి? 100. క్లియర్ కదా. వెయిట్ అనేది 1000 కాస్త 910 అయింది అంటే 100:91. మరి ప్రైస్ ఏం కావాలి? రివర్స్ కావాలి. 91:100 అయింది. అదే రాస్తున్న ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రాస్తున్నామంటే 91:100 అని రాస్తున్నాం. క్లియర్ అయిపోయింది కదా. కాబట్టి 25 1s 25 4s. నెక్స్ట్ తర్వాత 9 and 7 13s. నెక్స్ట్ 7 2s వచ్చింది. అంటే ఇది ఎంత వచ్చిందంటే చూడండి 13:2 × 4 అంటే 8 వచ్చింది. ఈ 13 కాస్త 8 అయిందంటే ఎంత డిక్రీజ్ అయింది? 5 డిక్రీజ్ అయింది. కాబట్టి 5/13. మరి 5/13 అంటే మనకు ఆల్రెడీ 1/13 తెలుసు. 1/13 అంటే 7 9/13. మరి 5/13 అంటే ఎలా రాస్తాం? ఆల్రెడీ చెప్పినాం. 7 5s 35 వచ్చింది. 9 5s 45 వచ్చింది. 13 కాబట్టి ఓకేనా. 35 45ని 13 అనేది ఎన్ని టైం డివైడ్ చేస్తుంది? 3 టైమ్స్. 3 టైమ్స్ చేస్తుంది కాబట్టి ఇది 35 + 3 అని రాస్తున్నాం. ఎంత? 39 కాబట్టి 60 ఉంటుంది. 60 ఉంటుంది కాబట్టి 4 అని రాస్తున్నాం. 38.4 వచ్చింది. 38.4% అనేది ఏంటిది? ప్రాఫిటా లాసా? లాస్ వచ్చింది. లాస్ వచ్చింది కాబట్టి ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ వన్. క్లియరా కదా. మీకు ఎన్ని మెథడ్లు ఎందుకు చెప్తున్నంటే నువ్వు కూడా ఇంకొక మెథడ్ చేయొచ్చు కదా, ఈ రకంగా కూడా చేయొచ్చు కదా, ఈ విధంగా చేయొచ్చు కదా. ఆలోచించాలి. ఆలోచించినట్లయితే నీకు మ్యాథ్స్ వచ్చిందనుకో నంబర్ ఆఫ్ మెథడ్ చేస్తావు. రాకుంటే సింగిల్ మెథడా కాదా? అది బట్టి అంటాం. కాబట్టి మెథడ్ 1 లేదా మెథడ్ 2 మెథడ్ 3 చేసినట్లయితే మెథడ్ ఏం చేయాలి? ఫస్ట్ పర్సెంట్ అంటే మనం ప్రైస్ లేదా ప్రాఫిట్ అనుకోవాలి. ప్రైస్ ప్రాఫిట్ బోత్ ఆర్ ఈక్వల్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడి వరకే. నెక్స్ట్ దాన్ని ఏం చేయాలి? వెయిట్ ఇచ్చిండు. దేనిలో కన్వర్ట్ చేయాలి? ప్రైస్లోకి కన్వర్ట్ చేయాలి. కాబట్టి ఏం చేయాలి? ఇగో ప్రైస్ వెయిట్ ఇచ్చిండు. వెయిట్ నుంచి ప్రైస్లోకి కన్వర్ట్ చేసినాం. కన్వర్ట్ చేస్తే ఆన్సర్ అయిపోయింది. సింపులా కదా? వెరీ ఈజీ కదా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ డిస్హానెస్ట్ డీలర్ డిసైడెడ్ టు sell his goods at 30% profit, but he used X grams instead of 1 kg weight. Thus by he gained 44.44% overall profit. Find the value of X అన్నాడు. ఒక మోసపూరిత వ్యాపారి తన వస్తువులను 30% లాభానికి అమ్ముతానని మభ్యపెడుతూ 1 కేజీ రాయికి బదులుగా X గ్రాముల రాయిని ఉపయోగించి మొత్తం మీద 44.44% లాభం పొందెను. అయితే ఎక్స్ విలువ అన్నాడు. ఇక్కడ చూడండి, ప్రీవియస్ క్వశ్చన్కు ఈ క్వశ్చన్కు కొంచెం డిఫరెంట్ ఉంది. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఏమని మెన్షన్ చేసిందంటే చూడండి, ఫస్ట్ 30% ప్రాఫిట్ అన్నాడు. నెక్స్ట్ తర్వాత వెయిట్ అనేది ఇచ్చిండు. ఆ వెయిట్ అనేది ఎక్స్ అని మెన్షన్ చేసిండు. ఓవరాల్గా ప్రాఫిట్ అనేది రావాలి. క్లియరా కదా? మనం ఇక్కడ కూడా టూ మెథడ్స్ అనేది యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ తెలవాల్సిన వాల్యూ ఏంటంటే 30% వాల్యూ, దీన్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా? తర్వాత మార్చినట్లయితే 44.44 యొక్క వాల్యూ రావాలి. ఒక్కసారి చూసినట్లయితే 30% అంటే మనకు వాల్యూ తెలుసు. 30% అంటే 3/10 అని తెలుసు. ఇది 44.44% అంటే ఇది 11 యొక్క మల్టిపుల్ ఉంది కాబట్టి /9 అని రాస్తాం. నెక్స్ట్ తర్వాత 11 4s అన్నాడు కాబట్టి 4/9 అని రాస్తాం. క్లియర్ కదా? 30% 3/10 అని తెలియాలి. నెక్స్ట్ తర్వాత 44.44 అంటే 4/9 అని తెలియాలి. క్లియరా కదా? మెథడ్ 1 అని చూస్తాం. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మెథడ్ 1 అని రాసినట్లయితే ఫస్ట్ ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్, ఇది ప్రాఫిట్ అన్నాడు. నెక్స్ట్ ఏమో ఇక్కడ 1 కేజీకి బదులుగా ఎక్స్ గ్రాముల రాయిన్ అన్నాడు కాబట్టి అది వెయిట్ ఇచ్చిండు. అంటే మనం ప్రైజ్ నుంచి దేంట్లో కన్వర్ట్ చేయాలి? వెయిట్ కన్వర్ట్ చేస్తాం అనుకోండి, అన్ని వెయిట్లోకైనా కన్వర్ట్ అవుతాయి. లేదు అన్ని ప్రైస్లోకి కన్వర్ట్ చేయాలంటే మరి వెయిట్ అనేది ప్రైస్లోకి కన్వర్ట్ చేయాలి. క్లియరా కదా? కాబట్టి ఏ విధంగా రాస్తామంటే చూడండి, ఫస్ట్ ఇది ప్రైస్ కాబట్టి ఇక ప్రైస్ ఈక్వల్ టు రాస్తున్నాం.
30% అన్నాడు కాబట్టి 3/10 అంటే 10:13 మరి వెయిట్ గురించి మనకి ఏమైనా తెలుసా అంటే వెయిట్ గురించి ఏం తెలియదు కాబట్టి x అనుకున్నట్లయితే ఓకేనా x/y అనుకున్నట్లయితే x/y అనుకోండి అది ప్రైస్ గురించి కూడా అట్లనే రాసుకోండి ప్రైస్ అనేది కూడా ఎలా వస్తుందంటే ఇది x/y అనుకోండి నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏమన్నాడు 44.44% ప్రాఫిట్ అన్నాడు ప్రాఫిట్ అన్న ఏంటిది ప్రైస్ అన్న బోత్ ఆర్ ఈక్వల్ అనుకున్నాం కదా కాబట్టి ఎలా రాస్తామంటే చూడండి ఓవరాల్ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ఎలా వచ్చిందంటే చూడండి అక్కడ 44 4/9 అంటే 4/9 9:13 క్లియర్ కదా ఇగో 9 + 4 13 అంటే మనకు ఓవరాల్ ప్రాఫిట్ అన్నాడు ఫస్ట్ ప్రైస్ ఇచ్చిండు తర్వాత వెయిట్ ఇచ్చిండు ఓవరాల్ ప్రాఫిట్లోకి కన్వర్ట్ చేయాలంటే ఈ విధంగా చేస్తున్నాం క్లియర్ కదా ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే చూడండి ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేయండి ఇగో 10 × x డివైడెడ్ బై 13 × y is equal to 9/13 9/13 అంటే 13 గెట్స్ క్యాన్సిల్ కాబట్టి ఈ 10 నట్టు తీసుకెళ్ళినట్లయితే x/y is equal to ఎంత 9/10 అవుతుంది అంటే మీనింగ్ ఏంటంటే చూడండి 9:10 కదా 9:10 అంటే మీనింగ్ ఏంటంటే చూడండి ఇది x/y is equal to ఇది ప్రైస్ ఇవన్నీ ప్రైస్ మరి ప్రైస్ అనేది దేనిలోకి కన్వర్ట్ చేయమన్నాడు మనను వెయిట్ అన్నాడు అంటే ప్రైస్ ఈక్వల్ టు మనకు 9:10 వచ్చిందంటే మరి వెయిట్ ఏం కావాలి వెయిట్ అనేది 10:9 అవ్వాలి మరి 10 పార్ట్స్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్ ఉంటే మరి 9 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత 900 గ్రామ్స్ క్లియర్ అయిపోయింది కదా మరి 900 గ్రామ్స్ అంటే ఆప్షన్ ఏమొచ్చింది ఆప్షన్ 3 is the correct one ఆప్షన్ 3 is the correct one వెరీ ఈజీ సింపుల్ గా చేసినాం క్లియర్ కదా లేదు నేను సెకండ్ మెథడ్ చేస్తా అంటే కూడా చూడండి సెకండ్ మెథడ్ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఓకేనా మెథడ్ 2 చూసినట్లయితే మెథడ్ 2 ఓకేనా ఫస్ట్ ఏమన్నాడంటే చూడండి మనకి ఎప్పుడు కూడా కేజీ అంటే ఏంటిది 1000 గ్రామ్స్ మరి 30% అంటే ఓకేనా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి 1000 లో 30% అంటే మీనింగ్ ఎంత 300 కాబట్టి దీన్ని నేను ఎలా రాస్తున్నా అంటే 1300 క్లియర్ కదా మరి 4% అంటే మీనింగ్ ఎంత 4/9 కాబట్టి ఇగో 4/9 is equal to దీన్ని ఎలా రాస్తున్నా అంటే 9:13 అనేది ప్రాఫిట్ వెయిట్ అనేది ఏం కావాలి 13:9 అవుతుంది ఈ 13 పార్ట్స్ ఈక్వల్ టు 1300 అయితే మరి 9 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత 900 క్లియరా కదా వెరీ ఈజీ ఇది ఓకేనా ఇది ప్రైస్ వెయిట్లోకి కన్వర్ట్ చేసినాం నెక్స్ట్ ఇదైతే డైరెక్ట్ చేసినాం 1000 లో 30% అంటే 300 అంటే 300కు 1000 కలిపితే 1300 వచ్చింది క్లియర్ మరి ఇక్కడ 44% అంటే 4/9 9:13 మరి 9:13 అంటే ఇది ఏంటిది ప్రైస్ లేదా ప్రాఫిట్ అనుకోండి ఇది మనకు కావాల్సింది ఏంట వెయిట్ కాబట్టి ఓకేనా 9:13 13:9 13 పార్ట్స్ ఉంటే 1300 మరి 9 పార్ట్స్ ఉంటే ఎంత 900 క్లియరా కదా సింపుల్గా అయిపోయింది మెథడ్ 1 మెథడ్ 2 ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ డిస్హానెస్ట్ డీలర్ సెల్స్ హిస్ గుడ్స్ ఎట్ ఏ కస్టమర్ at a profit of x% over CP. Besides, if he gives 880 grams instead of 1 kg, his overall profit is 25%. Find the value of x అన్నాడు ఒక దగాకోరు వర్తకుడు తన వస్తువులను x% లాభానికి వినియోగదారునికి అమ్మెను ఓకేనా ప్రాఫిట్ కమ్మిండు దాంతో పాటుగా 1 కిలో బరువు రాయికి బదులుగా 880 గ్రాములు తప్పుడు బరువును ఉపయోగించెను దాని వలన అతడికి వచ్చిన మొత్తం లాభం 25% అయితే x విలువ అన్నాడు మళ్ళీ ఇప్పుడు చూడండి 2 ఇచ్చిండు ఒకటేమో ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అన్నాడు x% ప్రాఫిట్ అన్నాడు క్లియర్ నెక్స్ట్ తర్వాత కేజీ అనేది కేజీకి బదులుగా ఎన్ని గ్రామ్స్ ఇస్తుండు 880 ఇస్తుండు ఓకేనా అంటే ఇక్కడ మనం కొనేటప్పుడు లాభం చేసుకుంటుండు అమ్మేటప్పుడు లాభం చేస్తుండే ఓవరాల్గా లాభమే కదా కాబట్టి ఓవరాల్ ప్రాఫిట్ వస్తుంది మరి ఆ ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతుండు క్లియరా కదా నీకు ఇక్కడ తెలవాల్సిన వాల్యూస్ ఏంటంటున్నాయంటే ఏం లేదు కదా 25% అంటే 25% అంటే మనం జనరల్గా ఎలా రాస్తాం 1/4 క్లియర్ కదా ఇక 80 గ్రామ్స్ అంటే ఎలా రాస్తామంటే చూడండి 80 గ్రామ్స్ అంటే 1000 కాబట్టి 0 క్యాన్సల్ నెక్స్ట్ తర్వాత దేంతో క్యాన్సిల్ అవుతుందంటే 4 2s 425 క్లియర్ కాబట్టి 80 గ్రామ్స్ను బై 1000 చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 22/25 క్లియర్
అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి? ఫస్ట్ ఏమని మెన్షన్ చేసిండు? మనకు ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ప్రాఫిట్ ఇది ఏం రాసుకుంటాం? ప్రైజ్లోకి కన్వర్ట్ చేయండి. నెక్స్ట్ అక్కడ వెయిట్ అన్నాడు. ఆ వెయిట్ను మనం దేనిలోకి కన్వర్ట్ చేయాలి? మనం ప్రైజ్ లేదా ప్రాఫిట్లోకి కన్వర్ట్ చేయాలి. ఓవరాల్గా వచ్చింది. ఓవరాల్గా 25% అంటే ఓవరాల్గా రాస్తాం. క్లియర్ కాబట్టి మెథడ్ 1 అని రాస్తున్నాం. మెథడ్ 1 అంటే ఫస్ట్ ప్రాఫిట్ కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే x/y. క్లియర్. నెక్స్ట్ అది వెయిట్ అన్నాడు కాబట్టి యాక్చువల్ ఏంటిది 1000 గ్రామ్స్కు 880 అన్నాడు. అంటే ఇక 0 క్యాన్సల్ చేస్తున్నాం. ఎంత అన్నట్టు 425 422 ఇది వెయిట్ కదా. మరి ప్రైస్ అనేది ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. 25:22 కాస్త మనకి ఏమవుతుంది? 22:25. క్లియర్. మరి ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చింది కదా. ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది? 25% కాబట్టి ఇదే రాస్తున్నాం. 25% అంటే 1/4 కాబట్టి ఎలా రాయాలంటే ఓకేనా 4:5 రాయాలి. ప్రాఫిట్ అన్నాడు కదా 4:5. క్లియర్ కదా. అయిపోయింది. ఇప్పుడు ఎలా రాస్తామంటే ఈ x/22 డివైడెడ్ బై y/25 ఈక్వల్ టు ఇది ఎలా వచ్చింది? 4/5 వచ్చింది. ఇక 5తో క్యాన్సల్ చేస్తే 5 5s క్లియర్. నెక్స్ట్ తర్వాత 2 2s నెక్స్ట్ 2 11s వచ్చింది. ఈ 5 అట్టి తీసుకెళ్ళండి, 11 ఇటు తీసుకురండి. x/y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 10/11. మరి 10/11 అంటే 10:11 కదా. మరి 10 నుంచి 11 ఎంత ఇంక్రీజ్ అయింది? 1 ఇంక్రీజ్ అయింది కాబట్టి 1/10. మరి 1/10 అంటే ఎంత పర్సెంటేజ్? 10%. మరి 10% అంటే ఆప్షన్ ఏమొచ్చింది మనకు? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఇదేమో ప్రైజ్ లేదా ప్రాఫిట్ x/y. నెక్స్ట్ ఇక్కడ ప్రైజ్ అంటే ఇప్పుడు ఏం చేసినా వెయిట్ ఇచ్చిండు. వెయిట్ 1000 ఓకేనా. ఇన్స్టెడ్ ఆఫ్ 80 గ్రామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 1000 గ్రామ్స్ అన్నాడు. కాబట్టి 1000 గ్రాములకు బదులుగా 880 గ్రాములు మాత్రమే తూస్తుండు. కాబట్టి ఇది 520 అది ఎంత? 425 420 వెయిట్ వచ్చింది. మరి వెయిట్కి ఆపోజిట్ ఏముండాలి? ప్రైజ్. ఇన్వర్స్ ప్రపోర్షనల్ కాబట్టి ఇది 25:22 అంటే 22:25. మరి ఓవరాల్ ప్రాఫిట్ వచ్చింది కదా. ఓవరాల్ ప్రాఫిట్ ఎంత? 25%. మరి 25% అంటే ఎంత? 1/4 కాబట్టి 4:5. x/22 డివైడెడ్ బై y/25 ఈక్వల్ టు 4/5. ఇక్కడికి వెళ్ళి x/y 10:11. 10:11 అంటే ఎంత? 1. 1/10 అంటే 10%. క్లియరా కదా? లేదు నేను ఇంకా కొంచెం సింపుల్గా చేస్తా అంటే చూడండి. మెథడ్ 2 చూసినట్లయితే ఈ విధంగా రాస్తాం. సింగిల్ స్టెప్లో ఆన్సర్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది అంటే మనకు తెలియదు కాబట్టి 100 అనుకుంటున్నాం. ఇక్కడ x% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి x/100 ఇంటూ ఇప్పుడు ఏం రాయాలంటే చూడండి. ఇక్కడ 22/25 అన్నాడు కాబట్టి అదేంటిది? వెయిట్ కదా. మనం దేనిలోకి కన్వర్ట్ చేస్తున్నామంటే ప్రైజ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎలా రాయాలి? 25/22 ఈక్వల్ టు ఎంత పర్సెంటేజ్? 25% అన్నాడు కాబట్టి 100కు 25 కలిపితే 125 అంతే కదా. ఓవరాల్ 25% అంటే మీనింగ్ ఏంటిది? 100కు 25 125. క్లియర్ అయిపోయింది. ఓకేనా. ఏ విధంగా రాస్తామంటే చూడండి. ఓకేనా 25 1s నెక్స్ట్ తర్వాత 25 5s వచ్చింది. క్లియర్. నెక్స్ట్ ఇక 20 క్యాన్సల్ అయిపోయింది. x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే ఈ 22 అటు వెళ్ళిపోయింది అనుకోండి. ఓకేనా 5 2s 10 5 2s 10 కాబట్టి 110 వచ్చింది. మరి 110 వచ్చిందంటే ఎక్స్ట్రా ఎంత ఉంది 100 కంటే? ఓకేనా మోర్ దెన్ 100 ఉంటే ప్రాఫిట్, లెస్ దెన్ 100 ఉంటే లాస్. కాబట్టి ఇది మోర్ దెన్ 100 ఉంది కాబట్టి ఏమని రాస్తామంటే 10%. సింగిల్ స్టెప్లో ఆన్సర్ అయిపోయింది. నువ్వు ఈ మెథడ్ చేస్తావా లేదా ఈ మెథడ్ చేస్తావా? నీకు ఏ మెథడ్ నచ్చితే ఏ మెథడ్ ఈజీ అనిపించడం కాదు, ఆ ఈజీ ప్లస్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయాలి. ఓకేనా. క్లియరా కదా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే A dishonest dealer professes to sell his goods at 12.5% profit on cost price and also uses a false weight and gives 900 grams instead of 1100 grams
వాట్ ఈజ్ ఈజ్ టోటల్ గెయిన్ పర్సెంటేజ్ అన్నాడు. ఒక మోసపూరిత డీలర్ తన దగ్గర ఉన్న వస్తువులను 12.5% లాభంతో అమ్ముచున్నట్లు ప్రకటించెను. మరియు 1100 గ్రాములకు బదులుగా 900 గ్రాములు మాత్రమే తూచుచుండెను. అయితే మొత్తం మీద అతనికి వచ్చే లాభ శాతం ఫస్ట్ ప్రాఫిట్ తీసుకుంటుండు, డైరెక్ట్ 12.5% అని ఇచ్చిండు. సెకండ్ ఏం చేసిందంటే మనకు 1100కు బదులుగా 900 గ్రామ్స్ అన్నాడు. కాబట్టి అక్కడ కూడా మనకి ఎంత వచ్చింది, 200 గ్రామ్స్ ప్రాఫిట్ వచ్చింది. దాన్ని పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. కన్వర్ట్ చేసినట్లయితే ఏ విధంగా వస్తుంది, మనం ఒక ఫార్ములా రాసుకున్నాం, పర్సెంటేజ్లో రాసుకున్నాం, నెక్స్ట్ ప్రాఫిట్ అయినా రాసుకున్నాం, ఇక్కడ డిస్కౌంట్లో కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఏంటిది ఆ ఫార్ములా అంటే x + y + xy/100. క్లియర్ కదా. ఒక్కసారి చూడండి, మెథడ్ 1 అని రాస్తున్నాం. మెథడ్ 1 అనేది x + y + xy/100, a + b + ab/100. నువ్వు ఏదన్నా రాసుకో, అంతా ఒకటే కదా, క్లియర్గా రాయొచ్చు. ఓకే, ఏ విధంగా రాస్తామంటే ఫస్ట్ మనకు ఇది ప్రాఫిట్ అనుకోండి. ఓకేనా, ప్రాఫిట్ అన్నాడు కాబట్టి p1 + p2 + p1 p2/100. క్లియర్, ఇట్లా కూడా రాసుకోవచ్చు. నీకు నచ్చినట్టు నువ్వు రాసుకో. ఏబి అనుకో, AB/100 అనుకో, లేకుంటే LM అనుకో, L + M LM/100 అనుకో, ఎలా అనుకున్నా ఒకటే కదా, క్లియర్ కదా. ఇప్పుడు ఏమన్నాడంటే మనోనికి ఫస్ట్ ఇది 900 గ్రామ్స్కు ఎంత ప్రాఫిట్ వస్తుంది, 200 గ్రామ్స్ వస్తుంది. క్లియర్. మరి పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి 100 = ఎంత, ఇక 20 క్యాన్సిల్ కాబట్టి ఇక 200/9 వచ్చింది. 200/9%. ఇది P2 అనుకోండి. నెక్స్ట్ P1 అంటే ఆల్రెడీ ఇచ్చిండు 12.5%. క్లియర్. ఓకేనా, P1 = క్వశ్చన్ అని ఇచ్చిండు 12.5% అని. సెకండ్ది ఏమన్నాడు మనకు, ఓకేనా, 1100 గ్రామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 900. ఓకేనా, కాబట్టి ఇక్కడ 900 గ్రామ్స్ మాత్రమే తూస్తుండు. కాబట్టి 200 గ్రామ్స్ అనేది ప్రాఫిట్ వచ్చింది. అది ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే /100 అని రాస్తున్నాం. క్లియరే కదా, అయిపోయింది. అంటే ఇప్పుడు నేను ఇలా రాస్తున్నా చూడండి, P1 అంటే ఎంత వచ్చింది, 12.5 ప్లస్ P2 అంటే 200/9 ప్లస్ P1 P2 అన్నాం కాబట్టి ఓకేనా 12.5 ఇంటూ ఓకేనా P2 అంటే ఆల్రెడీ ఉంది కాబట్టి 200/9 ఇంటూ 100 అని రాస్తున్నాం. బాగా అబ్జర్వ్ చేయండి, క్యాలిక్యులేషన్ 20 క్యాన్సిల్ అయిపోయింది. ఇక ఇది 12.5 అలానే రాస్తున్నాం. 12.5% ప్లస్ ఇది 200/9, ఇక 200/9 డివైడ్ ప్లస్ ఇక్కడ చూడండి 12.5కి డబుల్, 12.5కి డబుల్ ఎంత 25. క్లియర్ కదా, 25. ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇక 25 అని రాసినాం. ఫస్ట్ ఈ రెండింటిని కలపండి. ఇది 12.5 ప్లస్ 200 ప్లస్ 25 225/9 వచ్చింది. ఓకేనా, 225/9 అంటే ఎంత 25 9s. మరి 12.5కి 25 కలిపితే ఎంత 37.5% ప్రాఫిట్. 37.5% ప్రాఫిట్. క్లియరా కదా, నీకు ఫార్ములా యూజ్ చేస్తే వచ్చింది. ఇది చూడండి, x + y + xy/100 లేదా P1 + P2 + P1 P2/100. ఓకేనా, P1 అంటే 12.5, P2 అంటే ఎంత వచ్చింది 200/9% వచ్చింది. కాబట్టి వీటిని చేసినట్లయితే 37.5 వచ్చింది. ఇది జనరల్ మెథడ్లో రాస్తున్నాం. ఓకేనా, లేదు నేను డైరెక్ట్ ఇంతకుముందు రాసినా కదా, ప్రైజ్ ఆర్ ప్రాఫిట్ లేదా వెయిట్లోకి కన్వర్ట్ చేస్తున్నట్టే ఈజీగా చేయొచ్చు కదా. ఎలా రాస్తున్నాం, ఫస్ట్ది 12.5% ప్రైస్ కాబట్టి 12.5% అంటే ఎంత 1/8 రాస్తున్నా చూడండి. 12.5% = 1/8. ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ఎలా రాయాలి, యాడ్ చేయాలి. 8కు 1 యాడ్ చేస్తే 9. క్లియర్. నెక్స్ట్ తర్వాత వెయిట్ అన్నాడు చూడండి, ఈ వెయిట్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా, 1100కు మనోడు ఏం చేస్తుండంటే 900 మాత్రమే తూకం వేస్తుండు కాబట్టి 20 క్యాన్సిల్ అయింది కాబట్టి ఇది 11:9 అని రాసినాం. ఓకేనా, ఇప్పుడు ప్రైస్ అనేది ఏం కావాలి, రివర్స్ అవ్వాలి. ఓకేనా, క్లియర్ కదా, మనకి ఏం కావాలి, ఇది 11:9 ఉంది కాబట్టి దీన్ని మనం ఏం రాయాలి, రివర్స్ రాసినట్లయితే 9:11. ఇగో 9 క్యాన్సిల్ అయిపోయింది. 8:11 అయింది. 8 కాస్త 11 అయిందంటే 3 ఇంక్రీజ్ అయింది. 3/8. 3/8 అంటే మనకు తెలుసు 37.5%. మీకు 1/8 రాపిస్తున్నాం, 3/8 రాసినాం, 5/8,
7/8, 1/8 12.5, 3/8 37.5, 5/8 62.5, నెక్స్ట్ 7/8 87.5. ఇవన్నీ మనకి ఎక్కడ నేర్చుకున్నామంటే పర్సెంటేజ్లో నేర్చుకున్నాం. క్లియర్ అవునా కదా? కాబట్టి ఇది సింగిల్ స్టెప్. ప్రైజు వెయిట్ నుంచి కన్వర్ట్ చేస్తే మళ్ళీ ప్రైజు ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి 8:11 అంటే 8 కాస్త 11 ఏంటంటే 3 పార్ట్స్, 3/8 అంటే 37.5. క్లియర్. మరి ఆప్షన్ ఏమొచ్చింది మనకు? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ డిస్హానెస్ట్ డీలర్ ప్రామిస్ టు సెల్ హిస్ గుడ్ at X% profit, but he cheats while selling the goods by 20% less weight. Find the value of X. If he actually gains 37/1/2, 37/1/2 37.5, మీనింగ్ ఎంత? 3/8. క్లియరా కదా? ఓకే. ఒక మోసపూరిత వ్యాపారి తను అమ్మే వస్తువులపై X% లాభానికి అమ్ముతానని మభ్యపెడుతూ తూకంలో మోసం చేసి 20% తక్కువ బరువును ఉపయోగిస్తూ 37.5% లాభం పొందినట్లయితే X విలువ అన్నాడు. X విలువ కాబట్టి ఏ విధంగా రాస్తాం? ఫస్ట్ నీకు వాల్యూస్ తెలియాలి కదా. 20% అన్నాడు. 20% అన్నాడు కాబట్టి 1/5, ఇది లెస్ కదా, లెస్. తర్వాత 37/1/2 లేదా 37.5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3/8. క్లియర్ కదా? ఇది వాల్యూస్ ఫస్ట్ తెలియాలి. ఏ విధంగా రాస్తాం? ఫస్ట్ మెథడ్ రాస్తున్నాం, సెకండ్ మెథడ్ కూడా రాస్తున్నాం. ఓకేనా? ఫస్ట్ మెథడ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మెథడ్ 1 అని రాస్తున్నాం. మెథడ్ 1 ప్రైస్ అనేది X% అన్నాడు కాబట్టి ఇక ప్రైస్ అనుకుంటే X/Y. క్లియర్, X/Y. సెకండ్ది ఏమని మెన్షన్ చేసిండు? ఓకేనా? వెయిట్ అన్నాడు 20% లెస్ అన్నాడు. అంటే ఎలా రాస్తాం? 1/5 కాబట్టి 5:4 ఇది వెయిట్. 5:4 అనేది వెయిట్. మరి ప్రైస్ అనేది ఏం కావాలి? ఇక ప్రైస్ అనేది రివర్స్ అవుతుంది కాబట్టి 4:5. ఓకేనా? ప్రైస్ అనేది ఏం కావాలి మనకు? 4:5 రావాలి. ఓవరాల్గా ప్రైస్ వచ్చింది. ఓవరాల్గా ప్రైస్ ఎంత వచ్చిందంటే 37/1/2. 37/1/2 అంటే ఎంత? 8కు 3 యాడ్ చేస్తే 11. ఇదే కదా ఓవరాల్గా ప్రాఫిట్ అనుకోండి, దాన్నే ప్రైస్ అనుకోండి. మనకు కావాల్సింది పీడబ్ల్యూ. క్లియరా కదా? మరి ఇప్పుడు మనకు కావాల్సింది X/4 డివైడెడ్ బై Y/5 ఈక్వల్ టు 8/11 వచ్చింది. ఇక 4 1s 4 2s X/Y ఈజ్ ఈక్వల్ టు 5 అటు వెళ్తుంది కాబట్టి 10/11. మరి 10/11 మనం అడిగింది ప్రాఫిటే కదా, ప్రాఫిటే అడిగినాం అనుకోండి. ఏ విధంగా రాస్తాం చూడండి. 10/11 అంటే దీన్ని 10:11 అని రాస్తున్నాం. 10 కాస్త 11 అయిందంటే 1 వచ్చింది. 1/10 అంటే ఎంత? 10%. మరి 10% అంటే వాల్యూ ఎంత? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. బాగా అబ్జర్వ్ చేయండి. ఏం అబ్జర్వ్ చేసానంటే ప్రైస్ ఇచ్చిండు, వెయిట్ ఇచ్చిండు. ఓకేనా? వెయిట్ నుంచి మనం దేనిలో కన్వర్ట్ చేసినాం? ప్రైస్లోకి కన్వర్ట్ చేసినాం. ఓవరాల్ ప్రాఫిట్ అన్నాడు. మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత? ఆ X% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి X ఈజ్ ఈక్వల్ 10% ప్రాఫిట్. 10% ప్రాఫిట్. క్లియర్ కదా? లేదు నాకు ఇవన్నీ అవసరం లేదు, సింగిల్ మెథడ్ చేస్తా అంటే కూడా చూడండి. మెథడ్ 2 రాస్తున్నాం. మెథడ్ 2 క్లియర్ కదా? బాగా అబ్జర్వ్ చేయండి. ఏం రాస్తున్నంటే ఇది ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 100 ఇంటూ X/100. క్లియర్. నెక్స్ట్ 20% లెస్ వెయిట్ కదా, అంటే జనరల్గా ఎలా రాస్తాం? లెస్ అన్నాడు కాబట్టి 4/5 అనేది వెయిట్. మరి ప్రైస్ అనేది ఏం కావాలి మనకు? 5/4. క్లియర్ కదా? 5/4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వచ్చింది? 37.5. అంటే 100 కంటే ఎక్కువనే కదా. 100కు 37.5 కలిపితే ఎంత? 137.5. క్లియర్. ఇక్కడికి వెళ్ళి మనం క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ ఇద్దాం చూడండి. ఓకేనా? 100 గిట్స్ క్యాన్సిల్ అయిపోయింది. 5తో క్యాన్సిల్ వేస్తే 5 2s 10, 5 7s 35, 5 5s వచ్చింది. X ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఇది 27 కదా. 27కు డబుల్ యాడ్ చేస్తే 27కు డబుల్ 54, 54కు డబుల్ యాడ్ చేస్తే ఎంత? 108. మరి 0.5కి డబుల్ 1, 1కు డబుల్ 2 కాబట్టి 110 వచ్చింది. మరి 100 కంటే ఎక్కువ కాబట్టి X ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10%. క్లియర్. సింగిల్ స్టెప్.
సింగిల్ స్టెప్లో ఆన్సర్ అయిపోయిందా లేదా? వెరీ ఈజీగా అయిపోయింది. మనం ఇలానన్నా చేయండి, ఇలానన్నా చేయండి. నీకు ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. క్లియరా కదా? ఓకే, క్లియర్. 100 ప్రాఫిట్ అన్నాడు కాబట్టి x/100, 20% లెస్ వెయిట్, 4/5 వెయిట్, 5/4 ప్రైస్, 5/4 ఈక్వల్ టు 37.5% ప్రాఫిట్, 137.5. క్లియర్ కదా? x is equal 110. 110 మీన్స్ మోర్ దెన్ 100 ఎంత ఉంది? 10%. మరి 10% అంటే వాల్యూ ఎంత? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. క్లియరా కదా? వెరీ ఈజీ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, a dishonest dealer defrauds to the extent of x% in buying as well as selling his goods by using faulty weight. What will be the gain percentage on his outlet అన్నాడు. ఓకేనా? SSC CGL 2017లో వచ్చిన క్వశ్చన్. ఒక నిజాయితీ లేని వ్యాపారి తన వస్తువులను అమ్మేటప్పుడు మరియు కొనేటప్పుడు x% బరువును మోసం చేస్తాడు. అయితే అతని ఖర్చుపై పొందిన లాభ శాతం. ఓకేనా? ఇప్పుడు ఏంటిది? వైల్ బయింగ్ అండ్ వైల్ సెల్లింగ్ హీ గెట్స్ x% ప్రాఫిట్ అన్నాడు. కొనేటప్పుడు x%, అమ్మేటప్పుడు x%. మరి ఓవరాల్గా ఎంత? ఇదే కదా మనకు కావాల్సింది. ఏ విధంగా సాల్వ్ చేస్తాం? బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఏంటిది? వైల్ బయింగ్ అన్నాడు కాబట్టి ఏ విధంగా రాస్తున్నాం? బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఏం చేస్తామంటే, జనరల్గా x 100 ఉన్నదనుకోండి, 100 కాస్త 100 ప్లస్ x అని రాస్తాం. తర్వాత మనం ఏ విధంగా రాస్తాం? ఫస్ట్ ఇది x అనుకున్నట్లయితే లేదా 100 అనుకోండి, 100 తీసుకుంటే x% ప్రాఫిట్ కాబట్టి 100 ప్లస్ x. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, మరి ఇప్పుడు ఏంటిది? సెల్లింగ్ అన్నాడు కాబట్టి ఇగో సెల్లింగ్ అని రాస్తున్నాం. సెల్లింగ్ ఏం కావాలి? ఓకేనా? 100 మైనస్ x. నెక్స్ట్ ఇదేం కావాలి? 100 అవుతుంది. ఓకే, అవునా కదా? అమ్మేటప్పుడు ఏం చేయాలి, కొనేటప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ 100 గ్రామ్స్ అయితే లేదా 1000 అనుకోండి, మీ ఇష్టం. 1000 అనుకున్నా 100 అనుకున్నా ఏం కాదు, పోయేది ఏమి లేదు. ఓకేనా? ఏ విధంగా రాస్తాం? ఓకేనా? ఏ విధంగా రాస్తామంటే బాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినట్లయితే ఏ విధంగా వస్తుందంటే, మనకి ఇక్కడ 100 అన్నాడు కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేస్తాం? 1000 అన్నా 1000 అన్ని కూడా 1000 అని రాయొచ్చు కదా. ఎలా రాసినా కూడా ఒకటే. క్లియరా కదా? కాబట్టి ఏ విధంగా రాస్తామంటే, మనం ఇక్కడ 100 గెట్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, మనకు మిగిలింది ఎంత? 100 మైనస్ ఎక్స్, నెక్స్ట్ తర్వాత 100 ప్లస్ ఎక్స్. ఓకేనా? ఇందులోకి వెళ్ళి ఇది తీసేసినట్లయితే, తీసేస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్, 100 మైనస్ 100 కాబట్టి ఇది 2x అవుతుంది. డివైడెడ్ బై ఇది 100 మైనస్ ఎక్స్, పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి 100%. ఓకేనా? కాబట్టి ఆప్షన్ ఏమొచ్చిందంటే చూడండి, 2x by 100 మైనస్ ఎక్స్ ఎంత? 100%. క్లియరా కదా? వెరీ ఈజీగా వచ్చింది. ఎలా రాసినామంటే చూడండి. ఓకేనా? ఇందులోకి వెళ్ళి ఇది తీసేసినాం, తీసేస్తే 100 ప్లస్ ఎక్స్ మైనస్ 100, ఇది మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి ఏంటి? ప్లస్, క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x. మనకి ఏదైతే వాల్యూ లెస్ ఉందో అదే రాస్తాం కదా కింద, అదే రాస్తాం కాబట్టి 100 మైనస్ ఎక్స్ అని రాసినాం. 100 మైనస్ ఎక్స్ అని రాసినాం కాబట్టి మరి పర్సెంటేజ్ అన్నాడు కదా, మరి పర్సెంటేజ్ అంటే మీనింగ్ ఎంత? 100%. కాబట్టి ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. క్లియరా కదా? ఇదేంటిది? అమ్మేటప్పుడు. ఇదేంటిది? కొనేటప్పుడు. ఓకేనా? యాక్చువల్లీ కొనేటప్పుడు ఏం చేసిందంటే చూడండి, 100కు బదులుగా 100 ప్లస్ ఎక్స్ తీసుకుంటుండు. క్లియర్. అమ్మేటప్పుడు ఏం చేస్తుండే చూడండి, యాక్చువల్ అమ్మాల్సింది 100 కాస్త ఏం చేసిండు? 100 కంటే తక్కువనే కదా, 100 మైనస్ ఎక్స్. నువ్వు 1000 అనుకున్నా పోయేదేం లేదు. అవునా కదా? 0 గెట్స్ క్యాన్సిల్. కాబట్టి మనకు అడిగింది పర్సెంటేజ్ అంటే మీనింగ్ ఎంత? 100%. క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, a vendor has fixed the rate of a vegetable at ₹40 per kg, but he could not find buyer at this rate, so he reduced its price to ₹35 per kg using faulting weight of 19 grams for 1 kg. Then the actually change in the price is ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ 2018లో వచ్చింది. ఒక వర్తకుడట ఒక కూరగాయ ధరను కిలోగ్రామ్కు ₹40గా నిర్ణయించాడు.
కానీ ఆ ధరకు కొనుగోలుదారులు లభించలేదు కనుక దాని ధరను కిలోగ్రాముకి 35 రూపాయలకు తగ్గిస్తూ 910 గ్రాముల బరువును 1 కిలోగ్రాముగా చూపించే తప్పుడు తూకాన్ని ఉపయోగించాడు. అప్పుడు ధరలోని నిజమైన మార్పు అన్నాడు. మరి ఇంక్రీజా డిక్రీజా ఎంత పర్సెంట్? ఓకేనా, కాబట్టి ఏ విధంగా రాయాలి క్లియర్ కదా. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రైస్ 40 రూపీస్ ఉంటే ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపెట్టలేదట. ఓకేనా, వెజిటేబుల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఒకవేళ 35 చేసినట్లయితే ఇంట్రెస్ట్ చూపిండు. కానీ 35 రూపీస్ చేయడం వలన ఆ వెయిట్ అనేది ఏం చేసిందంటే మరి 1000 గ్రామ్స్ కాస్త 19 గ్రామ్స్ మాత్రమే వేయింగ్ చేస్తుండు. అయితే అతనికి వచ్చే ప్రాఫిట్ ఎంత లేదా లాస్ పర్సంటేజ్, లేదా మనకు అడిగింది ప్రాఫిట్ పర్సెంట్ ఆర్ లాస్ పర్సంటేజ్, ఏది అడిగినా మనం చేయొచ్చు. జనరల్ మెథడ్లో అబ్జర్వ్ చేయండి. జనరల్ మెథడ్లో ఎలా రాస్తామంటే చూడండి, బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు 1000 గ్రామ్స్కు ఎంత పెట్టుకున్నాడంటే 40 రూపీస్ అనుకోండి కొన్నది. ఇప్పుడు 19 గ్రామ్స్ అయితే అది ఎన్ని రూపీస్? ఓకేనా, ఇక 20 నెక్స్ట్ 20 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత 2 2s లేకుంటే ఆపండి, ఇది 40 కదా, 40 కాబట్టి ఇక తర్వాత మనకేమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేద్దాం. ఓకే, ఇక 20 క్యాన్సిల్ అయిపోయింది. ఇక 91 × 4 అంటే 364. ఆ 10 ఇక్కడికి వస్తుంది కాబట్టి బై 10 వచ్చింది. బై 10 అంటే మీనింగ్ ఎంత? 36.4కు కొన్నాడు అనుకోండి. కాస్ట్ ప్రైస్ 36.4కు కొన్నాడు అనుకోండి. క్లియర్ కదా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకు కాస్ట్ ప్రైస్ అమ్మేది 35 రూపీస్ కదా. ఓకేనా, అమ్మేది కాబట్టి ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నాం 35 రూపీస్. నువ్వు 36 రూపాయల 40 పైసలు కొన్నావు, 35 రూపాయలకు అమ్ముతున్నావు అంటే లాభమా నష్టమా? నష్టమే. మరి ఎంత పర్సెంట్? కాబట్టి ఎంత పర్సెంట్ అంటే చూడండి, ఇక లాస్ పర్సెంటేజ్ 36.4లోకి వెళ్ళి 35 తీసేస్తే 1.4 లాస్ డివైడెడ్ బై 36.4 ఇంటూ 100 లాస్. కాబట్టి లాస్ పర్సెంటేజ్. ఓకేనా, 1 డిజిట్స్ తర్వాత పాయింట్, 1 డిజిట్స్ తర్వాత పాయింట్ తీసేయండి. ఓకేనా, దేంతో క్యాన్సిల్ చేస్తున్నామంటే చూడండి, క్యాన్సిల్ చేస్తే 7 తోటి క్యాన్సిల్ చేస్తున్నాం. 7 2s, నెక్స్ట్ 7 5s 35, 7 2s క్లియర్. 4 13s, నెక్స్ట్ 4 25s అంటే 50/13. 50/13 అంటే 50ని 13తో డివైడ్ చేస్తే 13 3s 39. 11 ఉంది కాబట్టి ఎంత? 311/13 పర్సెంటేజ్ డిస్కౌంట్. మరి ఎంత వచ్చింది? 13 4s 13 3s కదా, 13 3s డిక్రీజ్ ఎంత? 311/13% డిస్కౌంట్. నువ్వు కొన్నది 36 రూపాయల 40 పైసలు, అమ్మింది 35 రూపీస్. కాబట్టి ఎంత లాస్ వచ్చింది? 1.4 లాస్ వచ్చింది. పర్సెంటేజ్ అంటే 311/13% అనేది డిస్కౌంట్ వచ్చింది. క్లియర్. లేదు నేను ఇలా చేయను, మనం ఇప్పటి వరకు ప్రైజ్ వెయిట్ అనుకున్నాం కదా, ఆ విధంగా చేయొచ్చు కదా అంటే సింపుల్గా చేస్తాను. చూడండి, ప్రైజ్ 80 రూపీస్. సరే ఫస్ట్ టైం అనుకున్నాం 40 రూపీస్ అన్నాడు. ఇగో 40 రూపీస్ కాస్త 35 అయింది అంటే ఎలా రాసినాం? 5 8s 5 7s అంటే ప్రైస్ ఎంత అయింది మనకు? 8:7. మరి వెయిట్ కూడా కావాలి కదా. వెయిట్ ఎన్ని గ్రామ్స్కి ఎన్ని గ్రామ్స్ అంటే 1000 గ్రామ్స్. ఓకేనా, ఇక్కడ 1000 గ్రామ్స్ వెయిట్ ఒకసారి చూస్తున్నాం చూడండి. వెయిట్ ఈజ్ ఈక్వల్ 1000 గ్రామ్స్కు 9 10 అన్నాడు కాబట్టి 0 0 క్యాన్సిల్ అయితే ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 91:2. ఓకేనా, 91:100 అవుతుంది. ఓకేనా, ఇక్కడ ప్రైస్ అనేది ఏం కావాలంటే చూడండి 91:100. క్లియర్ కదా. ఇప్పుడు క్యాన్సిల్ చేసినట్లయితే 7 1s 7 13s 4 2s నెక్స్ట్ 4 25s 2 × 13 26 నెక్స్ట్ 25. 26 కాస్త 25 ఎంత అంటే ఎంత డిక్రీజ్ అయింది? 1 కాబట్టి 1/26 పర్సెంటేజ్ అన్నాం కాబట్టి 100. ఓకేనా, 2 13s నెక్స్ట్ 2 50s 50/13. ఇక 50/13 అంటే 311/13% డిస్కౌంట్. కాబట్టి ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ప్రైస్ 40:35 5 8s 5 7s నెక్స్ట్ 1000:910 వెయిట్ అంటే 91:100 అనేది ఏం కావాలి మనకి? ఇక్కడ మనకు ప్రైస్ కావాలి కాబట్టి అన్ని ప్రైస్లోనే ఇచ్చిండు. కాబట్టి అయితే ప్రైస్ అంటే మనకు ప్రాఫిట్ కావచ్చు, లాస్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఎంత వచ్చింది? 311/13. కాబట్టి ఇక్కడ వరకు చూడండి మనకు ఆల్మోస్ట్ ఆల్ మనకు
ఈ డిస్హానెస్ట్ డీలర్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అనేది చేయడం జరిగింది అనుకుంటాను. ఇక్కడ చేసిన తర్వాత ఓహో డిస్హానెస్ట్ డీలర్ ఇచ్చినప్పుడు మీరు ఈ విధంగా చేయొచ్చా, ఈ విధంగా చేయొచ్చు అంటే ఒక్కో క్వశ్చన్కు ఆల్మోస్ట్ ఆల్ మనం ఎన్ని మెథడ్ చేసినాం అంటే మినిమం 2 చేసినాం, మ్యాక్సిమం 4 మెథడ్స్ చేసినాం, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేసినాం. కాబట్టి మనకి డిస్హానెస్ట్ డీలర్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలి, నువ్వు ఫార్ములా యూజ్ చేస్తావా, లేకుంటే లాజికల్ యూజ్ చేస్తావా, లేదా మీరు అన్నట్టు షార్ట్ కట్ యూజ్ చేస్తారా, త్రూ ఆప్షన్ ద్వారా ఎలా చేస్తారు అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయాలి. ఆల్రెడీ మనం ఇంతకుముందే అనౌన్స్ చేసినాం కాబట్టి మనకు న్యూ బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆల్రెడీ మెన్షన్ చేసినాం. న్యూ బ్యాచ్ 8th మే మార్నింగ్ 9 AM కు బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. అరిథమెటిక్, రీజనింగ్, తర్వాత ప్యూర్ మ్యాథ్స్తో పాటుగా జనరల్ స్టడీస్, ఆ జనరల్ స్టడీస్ని కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సివిల్స్ మరియు గ్రూప్స్ అధ్యాపకులచే బోధన అనుకున్నాం. కాబట్టి ఎవరైతే అంటే మనకు జనరల్ స్టడీస్తో పాటుగా మ్యాథ్స్కు జాయిన్ అవుతారో అదే రోజు జాయిన్ అవ్వండి. లేదు మాకు స్పెషల్ మ్యాథ్సే కావాలి అంటే అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్. మళ్ళీ చాలామంది మ్యాథ్స్ అంటేనే మీనింగ్ అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ లేదా అడ్వాన్స్ మ్యాథ్స్ కదా, మాకు ఒక అరిథమెటికే కావాలి, ఒక రీజనింగే కావాలంటారు. అది పాసిబుల్ అవ్వదు. నువ్వు మ్యాథ్స్ జాయిన్ అయిందంటే అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ లేదా అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా 3 ఉంటేనే దాన్ని మ్యాథ్స్ అంటాం, దాన్ని స్పెషల్ మ్యాథ్స్ అంటాం. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ అనట్లేదు ఇక ఈ 2025-2026లో జాబ్ కొట్టాలని ఎవరైతే దృఢ సంకల్పంతో ఉన్నారో వారు వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. మీకు ఆల్రెడీ అడ్రస్ కూడా కింద మెన్షన్ చేయడం జరిగింది. మెట్రో పిల్లర్ నెంబర్ 1529 దిల్సుఖ్ నగర్, ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసినాం. బిసైడ్ సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కకు 3rd ఫ్లోర్లో మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ ఉంటుంది. అక్కడ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఈ 2025-26లో జాబ్ కొట్టాలనుకున్నారో వారు వచ్చి బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసినాం చూడండి, 9666 మొబైల్ నెంబర్ కూడా 9666309098కు మీ యొక్క డౌట్లు ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. 9666 నెక్స్ట్ 309098కు మీకేం డౌట్లు ఉన్నా దీనికి కాల్ చేసి మీ యొక్క డౌట్ను క్లారిఫై చేసుకోండి. మీరు ఆన్లైన్ తీసుకుంటా అంటే ఆన్లైన్ తీసుకోండి, లేదా ఆఫ్లైన్ తీసుకుంటా అంటే ఆఫ్లైన్ తీసుకోండి. ఓకేనా, క్లియర్. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ఈ 2025 లేదా 26లో జాబ్ కన్ఫామ్గా కొట్టాలి, నెక్స్ట్ తర్వాత నేను మ్యాథ్స్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయాలి, లేదా జనరల్ స్టడీస్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే రండి. మళ్ళీ చెప్తున్నా, సిన్సియర్ సీరియస్ ఆస్పిరెంట్స్ రావాలి. రోజు క్లాస్లో ఏంటిది హోంవర్క్ ఇచ్చింది చెక్ చేసిన తర్వాతనే క్లాస్లోకి ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత ఈరోజు చెప్పిన క్లాసు కంప్లీట్ అయిపోయిందాక అర్థమైందంటేనే మళ్ళీ క్లాస్లోకి వెళ్ళి బయటకు పంపిస్తాం. నెక్స్ట్ తర్వాత మొబైల్ అనేది అలో ఉండదు. నెక్స్ట్ మీకు ఏ ప్లస్ రాకున్నా, మైనస్ రాకున్నా, ఇంటూ రాకున్నా, డివైడెడ్ బై రాకున్నా, మీకు ఏ ప్రాబ్లం రాకున్నా నేను దగ్గరుండి చేపిస్తాను. కాబట్టి ఎంటైర్ ఏపీ తెలంగాణలోనే మీకు దగ్గరుండి ప్రాబ్లం చేపించే డైరెక్టర్ కావచ్చు, ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఏదైనా ఉందంటే మన మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్. కాబట్టి ఇక ఆలస్యం చేయకండి, వెంటనే 8th రోజు జరిగే బ్యాచ్లో జాయిన్ అవ్వండి.